Record. Yeah, hi everyone. Good morning. Good morning, bro. So, in yesterday class, we have discussed about problem management. Okay. In yesterday class, we have discussed about problem management. So basically, when we will get problem, so problem is response of one or more incidents. ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఇన్సిడెంట్స్ రైజ్ అయినప్పుడు ఒక ఇష్యూని మనం రిజాల్వ్ చేయలేనప్పుడు ప్రాబ్లం క్రియేట్ చేసి మనం రూట్ కాజ్ అనాలిసిస్ చేసి రిజాల్వ్ చేస్తాము. ఓకే. సో ఇప్పుడు ఇన్సిడెంట్ రిజాల్వ్ చేస్తాము, ప్రాబ్లము రిజాల్వ్ చేస్తాము. ఓకేనా? మరి అవి లైవ్ ఎన్విరాన్మెంట్ లో ఇంప్లిమెంట్ చేయాలి కదా. సో మనం చెప్పుకున్నాము ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ అని ఉంటది, డెవలప్మెంట్, టెస్టింగ్ ఇట్లా చెప్పుకున్నాము. లైక్
లైవ్ ఎన్విరాన్మెంట్ ఏదైతే ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ ఉందో ఆ ఎన్విరాన్మెంట్ లో ఇంప్లిమెంట్ చేయాలి. మీరు ఏదైనా మీకు ఒక టాస్క్ అసైన్ చేసినప్పుడు చూడండి, మనకి ఏదైనా ఒక టికెట్ అసైన్ చేసినప్పుడు అది ఇన్సిడెంట్ అవ్వచ్చు, ప్రాబ్లం అవ్వచ్చు, ఏదైనా డెవలప్మెంట్ టికెట్ అయినా అవ్వచ్చు. దాన్ని ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ లో ఇంప్లిమెంట్ చేయాలి అంటే లైక్ అది ఇన్సిడెంట్ ప్రాబ్లం అయితే రిజాల్వ్ చేయడము, డెవలప్మెంట్ టాస్క్ అయితే ఆ ఫంక్షనాలిటీని మూవ్ చేయడము ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ కి. ఓకేనా? ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ ఇంప్లిమెంట్ చేయాలి అంటే మీరు చేసిన రిజల్యూషన్ కోడు ఖచ్చితంగా చేంజ్ రిక్వెస్ట్ ఉండాలి. ఖచ్చితంగా చేంజ్ రిక్వెస్ట్ అనేది మ్యాండేటరీగా ఉండాలి. వితౌట్ చేంజ్ రిక్వెస్ట్ లేకుండా మీరు ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ లో ఏమీ చేయకూడదు. అసలు ఈ చేంజ్ రిక్వెస్ట్ ఎందుకయ్యా అంటే ట్రాకింగ్ పర్పస్ కోసం అన్నమాట. మనం ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ లో ఏ ఫంక్షనాలిటీ యాడ్ చేస్తున్నాం, ఏ ఫంక్షనాలిటీ రిమూవ్ చేస్తున్నాం, అసలు ఏ ఫంక్షనాలిటీని మనం మోడిఫై చేస్తున్నాం అని తెలుసుకోవడానికి. ఓకే, సో ఈ రోజు క్లాస్ లో మనం చేంజ్ రిక్వెస్ట్ గురించి మాట్లాడుకుంటున్నాము. సో చేంజ్, వాట్ ఈస్ చేంజ్? చేంజ్ ఈస్ addition, modification, removal of anything that could have an effect to IT service. That could have an effect to IT service. Okay. Change is addition, modification, or removal of anything that could have an effect on IT service. Okay. మన బిజినెస్ లో ఏమైనా ఒక కొత్త ఫంక్షనాలిటీ యాడ్ చేసినా, ఏదన్నా ఫంక్షనాలిటీని మాడిఫై చేసినా, ఏదైనా ఫంక్షనాలిటీ అవుట్డేటెడ్ ఫంక్షనాలిటీని రిమూవ్ చేసినా మన బిజినెస్ లో దాన్ని మనం చేంజ్ అంటున్నాం. ఇక్కడ ITS సర్వీస్ అంటే ఇట్ షుడ్ బి ఏ అప్లికేషన్ మనం అంటున్నాము. ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్, ప్రీవియస్ గా మనకి ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ప్రీవియస్ గా మనకి ఇన్కమ్ ట్యాక్స్ ఉండేది. ఇప్పుడు దాన్ని GST గా కన్వర్ట్ చేశారు. ఇక్కడ ట్యాక్స్ వచ్చేసి అవుట్డేటెడ్ అన్నమాట, GST వచ్చేసి న్యూ ఫంక్షనాలిటీ. ఓకే, లైక్ మన అప్లికేషన్ లో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ అప్లికేషన్ లో ట్యాక్స్ రిలేటెడ్ ఫంక్షనాలిటీ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రిమూవ్ చేయాలన్నమాట. అట్లాగే GST రిలేటెడ్ కొత్త ఫంక్షనాలిటీ యాడ్ చేయాలి. ఇట్లా అన్నమాట. అది ఎలా చేస్తాము? త్రూ చేంజ్ రిక్వెస్ట్ ద్వారా చేస్తాము. ఓకేనా? చేంజ్ ఈస్ అడిషన్, మోడిఫికేషన్ ఆర్ రిమూవల్ ఆఫ్ ఎనీథింగ్ that could have an effect on IT service. Okay, there are 3 types of changes we have: normal change, standard change, emergency change. Normal change, standard change, emergency change. Some organizations will follow one more change, that is comprehensive change. Few organizations will follow one more extra change, that is comprehensive change. So you can see change is addition, modification, or removal of anything that could have an effect on IT service. There are 3 types of change request: normal change, standard change, emergency change. Some organizations will follow one more change, that is comprehensive change. అంజి గారు, ఇది మొత్తం ఐటీ సర్వీస్ కి ఎఫెక్ట్ అవుతుందా అండి చేంజ్ మేనేజ్మెంట్ అనేది? ఎస్. సో మీరు ఏదైనా ఒక ఫంక్షనాలిటీని ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ లో ఇంప్లిమెంట్ చేస్తున్నారు అంటే మొత్తం ఎంటైర్ బిజినెస్ కి ఎఫెక్ట్ అవుతుంది కదండి. ఓకే, అది. సో మీరు ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ లో ఏదన్నా చేయాలి అంటే మ్యాండేటరీగా చేంజ్ రిక్వెస్ట్ ఉండాలి. ఓకే, వితౌట్ రిక్వెస్ట్ మనం ప్రొడక్షన్
ఎన్విరాన్మెంట్ లో ఏమీ చేయకూడదు అనమాట. ఓకే ఓకే. సో నార్మల్ చేంజ్. Normal change, any change that is not a standard change or emergency change. Normal change, any service change that is not a standard change or an emergency change. Okay. Any service charge, any service change that is not a standard change or an emergency change. Okay, that should be calling as normal change. Standard change, a pre-authorized change that is low risk, relatively common, as follows procedure or work instruction. Okay, a standard change is a pre-authorized change that is low risk, relatively common, and follows procedure or work instruction. చూడండి, స్టాండర్డ్ చేంజ్ అంటే ఏంటంటే మన ఆర్గనైజేషన్ లో రెగ్యులర్ గా చేసే వర్క్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం స్టాండర్డ్ చేంజ్ అంటాం అనమాట. ఓకే, రెగ్యులర్ గా చేసే వర్క్స్. ఫర్ ఎగ్జాంపుల్ అండి, సో యాజ్ ఏ సర్వీస్ నౌ డెవలపర్, ఓకే, మనకి సమ్ డెవలప్మెంట్ టికెట్స్ స్టోరీస్ అసైన్ అవుతాయి. ఓకే, మనకేంటంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఏంటంటే ఎవ్రీ ఫ్రైడే మన యుఏటి సైన్ ఆఫ్ వచ్చిన టికెట్స్ ని ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ లోకి మూవ్ చేయాలి. ఓకే, అది స్టాండర్డ్ చేంజ్ అనమాట. ఎందుకంటే ఎవ్రీ వీక్ మనము మన కోడ్ ని మూవ్ చేయాలి కాబట్టి. ఓకేనా, అదొక ఎగ్జాంపుల్. లైక్ ఎవ్రీ మంత్ ఎండ్ మన ఆర్గనైజేషన్ లో ఉన్న డేటాబేసెస్ అన్నిటిని బ్యాకప్ తీసుకోవాలి సిడిలోకి. ఓకే, అదొక స్టాండర్డ్ చేంజ్, అంటే రెగ్యులర్ యాక్టివిటీ, ఎవ్రీ మంత్ చేసే యాక్టివిటీ. ఓకే, లైక్ ఎవ్రీ ఇయర్ we have to file a IT returns. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ కింద చెప్తున్నా, అంటే మనం రెగ్యులర్ గా చేసే యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో ఆర్గనైజేషన్ లో వాటిని మనం స్టాండర్డ్ చేంజ్ కింద కన్సిడర్ చేస్తాము. ఓకే, నెక్స్ట్ ఎమర్జెన్సీ చేంజ్, ఏ చేంజ్ that must be implemented as soon as possible. ఓకే, ఏదైనా ఎమర్జెన్సీ చేంజ్ వచ్చిందంటే దాన్ని వీలైనంత త్వరగా ఇంప్లిమెంట్ చేయాలి. చూడండి, మనం నిన్న క్రిటికల్ ఇన్సిడెంట్ అనుకున్నాము, P1 ఇన్సిడెంట్ అన్నాము, మేజర్ ఇన్సిడెంట్ అన్నాము. సో అలాంటి వాటి కోసం క్రియేట్ చేసే చేంజ్ ఎమర్జెన్సీ చేంజ్ అన్నమాట. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఆర్గనైజేషన్ లో ఏదైనా ఒక ఇష్యూ వచ్చింది సడన్ గా, దాన్ని మనము వీలైనంత త్వరగా రిజాల్వ్ చేసేసి ప్రొడక్షన్ కి మూవ్ చేయాలి. దాన్ని మూవ్ చేసేటప్పుడు చేంజ్ రిక్వెస్ట్ మ్యాండటరీ అన్నమాట. అది ఎమర్జెన్సీ చేంజ్ రిక్వెస్ట్ క్రియేట్ చేస్తాం, ఎందుకంటే వీలైనంత త్వరగా దాన్ని మనము రిజాల్వ్ చేయాలి ఆ ఇష్యూని. ఓకే, అది త్రూ ఎమర్జెన్సీ చేంజ్ ద్వారా చేస్తామన్నమాట. ఓకే, నెక్స్ట్ చేంజ్. చెప్పండి. నార్మల్ చేంజ్ ఎగ్జాంపుల్ చెప్పండి. ఆ నార్మల్ చేంజ్ రిక్వెస్ట్ ఏంటంటే డైలీ రొటీన్, లైక్ రెగ్యులర్ గా మనకి అసైన్ అయ్యే వరకు, లైక్ మనము ఆర్గనైజేషన్ లో ప్రొడక్షన్ కి మూవ్ రెగ్యులర్ నార్మల్ యాక్టివిటీ అన్నమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ అండి, మీకు ఒక టికెట్ అసైన్ చేశారు. ఓకే, మీకు ఒక టికెట్ అసైన్ చేశారు. సో ఆ టికెట్ ను ప్రొడక్షన్ లోకి మూవ్ చేయాలి. ఓకే, ఇట్ విల్ ఫాలో ద నార్మల్ ప్రొసీజర్స్. ఓకే, అది మీరేం రెగ్యులర్ గా చేసే యాక్టివిటీ కాదు, లైక్ ఎమర్జెన్సీగా చేయాల్సిన యాక్టివిటీ కాదు. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ అండి, లైక్ జిఎస్టి రిలేటెడ్ ఫంక్షనాలిటీ ఒకటి క్రియేట్ చేశారు మీరు. ఓకే, లైక్ ఇన్కమ్ ట్యాక్స్ పోయిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ దాన్ని మీరు ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ లో ఇంప్లిమెంట్ చేయాలి. దానికి మనం ఏం చేస్తామంటే అది రెగ్యులర్ యాక్టివిటీ కాదు కాబట్టి దాన్ని మనం స్టాండర్డ్ చేంజ్ కిందకి తీసుకోము. అట్లాగే అది అంత ఎమర్జెన్సీ కూడా కాదు కాబట్టి ఎమర్జెన్సీ చేంజ్ కింద కూడా తీసుకోము. ఓకే, నార్మల్ చేంజ్, ఇట్ విల్ ఫాలో ద నార్మల్ ప్రొసీజర్స్. ఓకే, లైక్ నార్మల్ చేంజ్ రిక్వెస్ట్ ఏంటంటే అప్రూవల్స్ ఉంటాయి, లైక్ టెక్నికల్ అప్రూవల్, క్యాబ్ అప్రూవల్, ఇట్లా ఉంటాయి అన్నమాట. అవన్నీ ఫాలో అవుతూ వెళ్ళిపోతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ చేంజ్ మేనేజ్మెంట్. చూడండి,
The purpose of change management. Wait. The purpose of change management is to control the life cycle of all changes, enabling beneficial changes to be made with minimum disruption to IT service, respond to the customer changing business requirements while maximizing the value and reducing the influence, disruption and rework. ఓకే. సో మనం చేంజ్ రిక్వెస్ట్ ని ఇంప్లిమెంట్ చేయడం వల్ల మన ఆర్గనైజేషన్ కి ఏమవుతుందంటే ఆర్గనైజేషన్ బిజినెస్ యొక్క వాల్యూ అనేది మాక్సిమైజ్ అవుతూ ఉంటది. ఓకే. లైక్ ఏమైనా డిస్ట్రప్షన్స్ అంటే ఇష్యూస్ ఏమన్నా ఉంటే అవి మినిమైజ్ అవుతూ ఉంటాయి. ఓకేనా? ద పర్పస్ ఆఫ్ చేంజ్ మేనేజ్మెంట్ ఈజ్ టు కంట్రోల్ ద లైఫ్ సైకిల్ ఆఫ్ ఆల్ చేంజెస్, ఎనేబులింగ్ బెనిఫిషియల్ చేంజెస్ టు బి మేడ్ విత్ minimum disruption to IT service. Okay. Okay. And you can see respond to the customer changing business requirements while maximizing the value and reducing incidents, disruption and rework. Okay. సో లైక్ చేంజ్ మేనేజ్మెంట్ అయినా కానివ్వండి, ప్రాబ్లమ్ మేనేజ్మెంట్ అయినా కానివ్వండి, ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ అయినా ఏదైనా కానీ ఏం చెప్తుందంటే ఏమైనా ఇష్యూస్ ఉన్నప్పుడు వీలైనంత త్వరగా వాటిని రిజాల్వ్ చేయాలి. అట్లాగే మన ఆర్గనైజేషన్ యొక్క బిజినెస్ వాల్యూని మ్యాక్సిమైజ్ చేయాలి. ఏమైనా ఇష్యూస్ ఉంటే దాన్ని మినిమైజ్ చేయాలి అని చెప్పి చెప్తుంది అనమాట ఏదైనా కానీ. ఓకే. చూడండి, ద పర్పస్ ఆఫ్ చేంజ్ మేనేజ్మెంట్ ఈజ్ టు కంట్రోల్ ద లైఫ్ సైకిల్ ఆఫ్ ఆల్ చేంజెస్, enabling beneficial changes to be made with minimum disruption to IT service. Okay. Respond to the customers changing business requirements while maximizing the value and reducing incidents, disruption and rework. సో ఈ చేంజ్ ని ఇంప్లిమెంట్ చేయడం వల్ల ఆర్గనైజేషన్ లో ఈ చేంజ్ ని ఇంప్లిమెంట్ చేయడం వల్ల మనకి ఆర్గనైజేషన్ కి ఏం బెనిఫిట్ అంటే రీవర్క్ అనేది తగ్గిపోతుంది. ఓకే. ఏమైనా ఇష్యూస్ లైక్ రిపీటెడ్ ఇన్సిడెంట్స్ కానీ ఏమైనా డిస్ట్రప్షన్ ఆర్గనైజేషన్ లో ఏమైనా డిస్ట్రప్షన్ మీన్స్ ఏమైనా ఇష్యూస్ ఏమైనా ఉన్నా కానీ రిజాల్వ్ అయిపోతాయి. లైక్ రెడ్యూసింగ్ ఇన్సిడెంట్స్. ఓకే. ఇది ఇంప్లిమెంట్ చేయడం వల్ల ఏంటంటే ఇన్సిడెంట్స్ అనేవి రెడ్యూస్ అవుతాయి అన్నమాట. ఓకే. చేంజ్ రిక్వెస్ట్ టేబుల్ నేమ్ వచ్చేసి చేంజ్_రిక్వెస్ట్. చేంజ్ టేబుల్ నేమ్ ఇస్ చేంజ్_రిక్వెస్ట్. చేంజ్ అన్న చేంజ్ రిక్వెస్ట్ అన్న రెండు ఒకటే అండి. ఓకే. లైక్ change_request table can be extended from the task table. Change_request table can be extended from the task table. Okay. Change task table name is change_task. Okay. So if you have any till here, if you have any queries, please let me know. ఇప్పటివరకు ఏమైనా మీకు డౌట్స్ ఉంటే అడగండి, చెప్తాను ఒకసారి. అలా ఇప్పుడు చేంజ్ రిక్వెస్ట్ క్రియేట్ చేస్తే మనం ఇన్స్టెంట్ క్లోజ్ చేస్తాము, అంతే హోల్డ్ లో పెడతాము. సో వన్స్ మీరు ఇన్సిడెంట్ యొక్క రిజల్యూషన్ ని ఫైండ్ అవుట్ చేసిన తర్వాత దాన్ని సబ్ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్స్ లో ఫస్ట్ చెక్ చేస్తారు, రిజాల్వ్ చేసి పర్ఫెక్ట్ గా వర్క్ అవుతుందా లేదా అని చెప్పేసి. తర్వాత చేంజ్ రిక్వెస్ట్ క్రియేట్ చేసి చేంజ్ రిక్వెస్ట్ ద్వారా దాన్ని ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ లో రిజాల్వ్ చేసేస్తారు. ఓకే. వన్స్ మీరు ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ లో చేంజ్ ఇంప్లిమెంట్ చేశారు అంటే ఆ ఇన్సిడెంట్ రిజాల్వ్ అయిపోయి క్లోజ్ అయిపోతుంది. ఓకే. ఓకే. అందరూ ఇప్పుడు మనం ప్రాబ్లము క్రియేట్ అయ్యాక అది ఐడెంటిఫై చేసి ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్ కి సబ్మిట్ చేస్తాం. సో ఆ మధ్యలో జరిగే వర్క్ డీటెయిలింగ్ మనం చేస్తామండి. ఇంకొకసారి చెప్పండి అండి తులసి గారు మీ క్వశ్చన్. ఇప్పుడు ప్రాబ్లం మేనేజ్మెంట్ అయినా చేంజ్ మేనేజ్మెంట్ అయినా మనం చేస్తామా, వేరే కేటగిరీ పీపుల్ చేస్తారా? రైట్.
ప్రాబ్లం యొక్క ఫంక్షనాలిటీ డిఫరెంట్. ఏంటంటే ఏదన్నా ప్రాబ్లమ్ క్రియేట్ అయినప్పుడు అసలు అది ఎందుకు క్రియేట్ అయింది అని చెప్పేసి రూట్ కాజ్ అనాలిసిస్ చేసి ప్రాబ్లమ్‌ని రిజాల్వ్ చేయడం. చేంజ్ యొక్క ఫంక్షనాలిటీ ఏంది? ఇప్పుడు మీరు ప్రాబ్లమ్‌ని రిజాల్వ్ చేస్తున్నారు. లేకపోతే ఇన్సిడెంట్‌ని రిజాల్వ్ చేస్తున్నారు. ఏదైనా ఒక డెవలప్‌మెంట్ టాస్క్ మీకు అసైన్ చేసినప్పుడు దాన్ని ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్‌లో ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నారు. ఓకే. వీటన్నిటికి కూడా మనం చేంజ్ రిక్వెస్ట్ క్రియేట్ చేసుకోవాలన్నమాట. ట్రాకింగ్ పర్పస్ కోసము. ఓకే. ఎప్పుడు ఏ చేంజ్ మనం ఏ ఫంక్షనాలిటీ మన ఆర్గనైజేషన్‌లో ఇంప్లిమెంట్ చేసాము. ఎప్పుడు ఏ ఫంక్షనాలిటీని మోడిఫై చేసాము. లేకపోతే రిలీజ్ చేసాము. వీటన్నిటి కోసం. ఓకే. ఓకే అండి. ఓకే. ఓకే. పర్ఫెక్ట్. ఇంకేమైనా క్వెరీస్ ఉంటే అడగండి చెప్తాను. సార్ ఇప్పుడు ఇది చేంజ్ రిక్వెస్ట్ అనే దానికి నార్మల్‌గా మనకి అప్రూవల్స్ వస్తేనే చేయాలి అన్నారు కదా! అవును. ఇప్పుడు ఈ నార్మల్ చేంజెస్, స్టాండర్డ్ చేంజెస్, ఎమర్జెన్సీ చేంజెస్ ఇవన్నీ కూడా దాని కిందే ఫాలో అవుతాయా? లేకపోతే ఇవి నార్మల్ డైలీ యాక్టివిటీ లాగా మనకు ఆల్రెడీ సో అప్రూవల్స్ చూడండి ఉంటాయా? లైక్ ఉంటాయి చెప్తాను. దేనికి అప్రూవల్ కావాలి, దేనికి అప్రూవల్ అవసరం లేదు. ఇట్స్ డిపెండ్స్ అపాన్ ద చేంజ్ టైప్. చేంజ్ టైప్‌ని బేస్ చేసుకొని మనకి ఉంటదన్నమాట. లైక్ ఏం ఓహ్! అప్రూవల్ కావాలి ఏంటి అనేది. ఓకే. నెక్స్ట్ మనం డిస్కస్ చేసుకోబోతున్నాం అది. ఓకే. ఓకే. ఫైన్. అలా ఆహ్, చేంజ్ రిక్వెస్ట్ అనేది ఏజెంట్ చేస్తారా? ఎండ్ యూజర్ చేస్తారా? సో చూడండి బేసిక్‌గా చేంజ్ రిక్వెస్ట్ అనేది స్క్రమ్ మాస్టర్ అయినా చేయొచ్చు. ప్రాజెక్ట్ మేనేజర్ అయినా చేయొచ్చు. లైక్ ఆర్కిటెక్ట్ అయినా చేయొచ్చు. టీమ్ లీడ్ అయినా చేయొచ్చు. సమ్‌టైమ్స్ మనమైనా చేయొచ్చు. టీమ్ మెంబర్స్ అయినా చేయొచ్చు. ఓకే. అంటే ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళన్నమాట. వచ్చిన ఇన్సిడెంట్‌ని బట్టి మనకు దానికి చేంజ్ రిక్వెస్ట్ కావాలంటే అప్పుడు చేంజ్ రిక్వెస్ట్ చేస్తారు. అంతే కదా! అవును. అది మనము క్రియేట్ చేస్తామా? లేకపోతే సర్వీస్ నౌ ఆర్కిటెక్ట్ క్రియేట్ చేస్తారా? ప్రాజెక్ట్ మేనేజర్ క్రియేట్ చేస్తారా? ఎవరు క్రియేట్ చేస్తారనేది డిపెండ్స్ అపాన్ ద ఆర్గనైజేషన్ ఉంటది. ఓకే. అది ఇప్పుడు చేంజ్ చేసి డెవలప్‌మెంట్‌లో డెవలప్ చేసి టెస్టింగ్‌కెళ్ళి తర్వాత ప్రొడక్షన్‌కెళ్తది. అవును. అంతే కదండీ! ఓకే. ఓకే. సో దీని చేంజ్ రిక్వెస్ట్‌కి మనకేమన్నా అంటే చైల్డ్ రిక్వెస్ట్ అట్లా ఏమైనా కావాలా? లేదంటే డైరెక్ట్‌గా వెళ్ళిపోతుంటదా? డెవ్‌లోకి, టెస్ట్‌లోకి, ప్రొడక్షన్‌లోకి. ఆ చేంజ్ రిక్వెస్ట్ అనేది డైరెక్ట్‌గా ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్‌లో ఇంప్లిమెంట్ చేయడానికన్నమాట. ఓకే. 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 అది. భవాని గారు అర్థమవుతుందండి. భవాని, ప్రవల్లిక మీరు న్యూ జాయినీ అండి. ప్రవల్లిక, రంగా ఈరోజే చూస్తున్నాను కొత్తగా. అవును సార్. కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల అవ్వలేదు. ఓకే. ఫైన్. అర్థమవుతుందండి. అర్థమవుతుంది సార్. లాస్ట్ క్లాసెస్ కవర్ చేసుకోవాలి కొంచెం. అదే. ఓకే. ఓకే. ప్రవల్లిక గారు మీకు అర్థమవుతుందండి? యెస్ సార్. అర్థమవుతుంది. ఓకే. ఈరోజు మీరు న్యూ జాయినీనా? ప్రీవియస్‌గా అటెండ్ అయ్యారండి ప్రవల్లిక? ఈరోజే సార్ న్యూ జాయిన్. ఓకే. ఫైన్. సో, ఎవరైనా న్యూ జాయినింగ్ ఉంటే చూడండి. మీ డీటెయిల్స్ నాకు మెయిల్ ఐడీకి సెండ్ చేయండి. సో, నేను మీకు డైలీ క్లాస్ వీడియోసు అట్లాగే క్లాస్ నోట్స్ సెండ్ చేస్తాను. ఓకేనా? వన్స్ మీ ఫీ పేమెంట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత. ఓకే. ఓకే. సో, భవాని, ప్రవల్లిక ఐ థింక్ రంగా మీ డీటెయిల్స్ కూడా ఉన్నాయో లేవో తెలీదు. ఒకసారి చూడండి. ఓకే. నా మెయిల్ ఐడీ ఓకే. వచ్చేసి servicenow2018@gmail.com. servicenow2018@gmail.com. ఓకే. ఇంకొక విషయం ఏంటంటే అండి, సో యెస్టర్‌డే క్లాస్‌లో అబ్జర్వ్ చేశాను. వన్స్ అటెండెన్స్ తీసుకోగానే అందరూ వెళ్ళిపోయారు. సో, మీరు వెళ్ళిపోయిన తర్వాత కూడా అటెండెన్స్ తీసుకున్నాను. క్లాస్ స్టార్టింగ్‌లో ఎంతమైతే జాయిన్ అయ్యారో, సో ఎండ్ ఆఫ్ ద క్లాస్ వరకు కూడా ఖచ్చితంగా ఉండాలి. అలా అలా వెళ్ళిపోయే ఉద్దేశం ఉంటే నేను నెక్స్ట్ క్లాస్ నుంచి అలౌ చేయను. ఓకే. యెస్. నెక్స్ట్ చూడండి. చేంజ్ మేనేజ్మెంట్‌లో అసలు పర్సన్స్ ఎవరెవరు ఇన్వాల్వ్ అవుతారు? వెయిట్. సో చూడండి. చేంజ్ రిక్వెస్టర్ ఆర్ ఇంప్లిమెంటర్, చేంజ్ అప్రూవర్, క్యాబ్ మెంబర్, చేంజ్ మేనేజర్, ప్రాసెస్ ఓనర్ వీళ్ళు ఇన్వాల్వ్ అవుతారు పర్సన్స్. ఓకే. చేంజ్ రిక్వెస్టర్ ఆర్ ఇంప్లిమెంటర్ అంటే ఎవరంటే క్రియేట్స్ అండ్ ఇంప్లిమెంట్స్ ఏ చేంజ్.
చేంజ్ రిక్వెస్ట్ ని ఎవరైతే క్రియేట్ చేస్తారో, ఎవరైతే ఇంప్లిమెంట్ చేస్తారో వాళ్ళు చేంజ్ రిక్వెస్టర్ అన్నమాట. ఓకే, చేంజ్ రిక్వెస్టర్ ఆర్ ఇంప్లిమెంటర్ creates and implements a change. Creates and implements a change. Change approver reviews full content of change and approves or rejects a change. Reviews full content of change and approves or rejects a change. సో బేసిక్గా చేంజ్ రిక్వెస్ట్ ఎవరైతే క్రియేట్ చేస్తారో వాళ్ళని చేంజ్ రిక్వెస్టర్ ఆర్ ఇంప్లిమెంటర్ అంటాము. లైక్ చేంజ్ రిక్వెస్ట్ క్రియేట్ చేయడము, అట్లాగే ఆ చేంజ్ రిక్వెస్ట్ ని ప్రొడక్షన్ లో ఇంప్లిమెంట్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని చేంజ్ రిక్వెస్ట్ ఆర్ ఇంప్లిమెంటర్ అంటారు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ అండి, మనకి ఫర్ ఎగ్జాంపుల్ యాజ్ ఏ సర్వీస్ నా డెవలపర్ గా ఎవ్రీ ఫ్రైడే వీ హ్యావ్ టు మూవ్ అవర్ వర్క్ టు ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్. మనం చేసిన వర్క్ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ కి పంపించాలనుకుంటున్నాం. దానికి ఏం చేస్తారు, మన ఆర్కిటెక్ట్ కానీ టీమ్ లీడ్ కానీ చేంజ్ రిక్వెస్ట్ క్రియేట్ చేస్తారు. ఓకే, సో మేబీ ఎలా ఉంటదంటే ఆర్గనైజేషన్ లో కొన్ని ఆర్గనైజేషన్ లోనేమో ఎవరైతే చేంజ్ రిక్వెస్ట్ క్రియేట్ చేశారో వాళ్ళే వాళ్ళ కోడ్, వాళ్ళ ఎంటైర్ టీమ్ కోడ్ ఏదైతే ఉంటుందో దాన్ని ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ లోకి మూవ్ చేస్తారు. కొన్ని ఆర్గనైజేషన్ లో ఏంటంటే జస్ట్ వాళ్ళు చేంజ్ రిక్వెస్ట్ క్రియేట్ చేస్తారు. ఇప్పుడు నేను ఒక టికెట్ మీద వర్క్ చేశానండి, అశోక్ ఒక టికెట్ మీద వర్క్ చేశారు. ఆ టికెట్స్ సైన్ ఆఫ్ వచ్చింది ఎండ్ యూజర్ దగ్గర నుంచి, ఓకే ప్రొడక్షన్ కి మూవ్ చేయండి అని చెప్పేసి వచ్చింది. సో ఎవరి టికెట్ వాళ్ళే మూవ్ చేసుకుంటాం అనమాట, జస్ట్ చేంజ్ రిక్వెస్ట్ లో మెన్షన్ చేసి ఆ టికెట్ నెంబర్ అవన్నీ కూడా. ఓకే, అలా ఉంటది రియల్ టైంలో. చేంజ్ అప్రూవర్, సో బేసిక్ గా ఏంటంటే మనం చేంజ్ రిక్వెస్ట్ క్రియేట్ చేయగానే టెక్నికల్ అప్రూవల్ కి వెళ్తుంది. ఓకే, టెక్నికల్ అప్రూవల్ కి వెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ప్రొడక్షన్ లో ఇంప్లిమెంట్ చేయాల్సిన చేంజ్ సర్వీస్ నౌ రిలేటెడ్, డొమైన్ రిలేటెడ్, ఎస్ దానికి సంబంధించిన టెక్నికల్ అప్రూవల్ కి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ప్రొడక్షన్ లో ఇంప్లిమెంట్ చేయాల్సింది సేల్స్ ఫోర్స్ రిలేటెడ్, ఆ సేల్స్ ఫోర్స్ టీమ్ అప్రూవల్ కావాలి. అర్థమైందండి? లైక్ టెక్నికల్ అప్రూవల్ కావాలి. చేంజ్ అప్రూవర్ అంటే టెక్నికల్ అప్రూవర్ అన్నమాట. సో రివ్యూస్ ఫుల్ కంటెంట్ ఆఫ్ చేంజ్ అండ్ అప్రూవ్స్ ఆర్ రిజెక్ట్స్ ఏ చేంజ్. ఓకే, ఈ టెక్నికల్ అప్రూవర్ ఏం చేస్తాడంటే మనం ఏమేమి ప్రొడక్షన్ కి మూవ్ చేయాలనుకుంటున్నామో కోడ్ దాన్ని రివ్యూ చేస్తారనమాట. ఓకే ఇది మూవ్ చేయవచ్చా లేదా ప్రొడక్షన్ కానీ మ్యామ్, ఓకే ఇఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే, అంతా ఓకే అనుకుంటే అప్రూవ్ చేస్తాడు, లేదంటే రిజెక్ట్ చేసేస్తాడు. ఓకే, నెక్స్ట్ క్యాబ్ మెంబర్. వన్స్ టెక్నికల్ అప్రూవల్ వచ్చిన తర్వాత, ఫ్రమ్ చేంజ్ అప్రూవల్ నుంచి టెక్నికల్ అప్రూవల్ వచ్చిన తర్వాత క్యాబ్ మెంబర్ సైన్ ఆఫ్ ఆన్ చేంజెస్ రిలేటెడ్ టు దేర్ బిజినెస్ ఆర్ టెక్నికల్ ఏరియా. ఈ క్యాబ్ మెంబర్స్, క్యాబ్ అంటే ఏంటి అంటే చేంజ్ అడ్వైజరీ బోర్డ్. క్యాబ్ అంటే చేంజ్ అడ్వైజరీ బోర్డ్. సో ఈ క్యాబ్ లో ఫ్యూ మెంబర్స్ ఉంటారన్నమాట. ఎవరంటే ఆర్గనైజేషన్ లో ఉన్న హైయర్ పొజిషన్ పర్సన్స్ రిలేటెడ్ టు బిజినెస్, మేబీ సిఇఓ అవ్వచ్చు, ప్రాజెక్ట్ మేనేజర్ అవ్వచ్చు, సర్వీస్ లైక్ ఆర్కిటెక్ట్ అవ్వచ్చు. ఓకే, వీళ్ళు ఉంటారన్నమాట, ఈ పర్సన్స్ ఇన్వాల్వ్ అవుతారు. లైక్ హై లెవెల్ పర్సన్స్. ఓకే, క్యాబ్ లో ఇన్వాల్వ్ అయ్యే వాళ్ళు ఎవరంటే హై లెవెల్ పర్సన్స్ అన్నమాట, ఆ బిజినెస్ రిలేటెడ్. మేబీ సర్వీస్ ఓనర్ అవ్వచ్చు, ప్రోడక్ట్ ఓనర్ అవ్వచ్చు. ఓకే, వీళ్ళందరూ అన్నమాట ఇన్వాల్వ్ అవుతారు క్యాబ్ లో. సో మనం చేంజ్ రిక్వెస్ట్ ఇంప్లిమెంట్ చేసి టెక్నికల్ అప్రూవల్ రాగానే క్యాబ్ మీటింగ్ జరుగుతుంది. క్యాబ్ మీటింగ్ జరిగినప్పుడు అసలు ఈ పర్టికులర్ ఫంక్షనాలిటీని మన ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ లోకి మూవ్ చేయడం వల్ల మన బిజినెస్ కి వచ్చే లాభం ఏంటి, ఓకే దీన్ని మూవ్ చేస్తే మనకి ఏమైనా నష్టం ఉంటుందా, ఇలాంటి డిస్కషన్లు అన్ని జరుగుతాయి అన్నమాట. ఇక్కడ జరిగిన తర్వాత వాళ్ళు ఓకే అనుకుంటే అప్రూవ్ చేసేస్తారు, క్యాబ్ మెంబర్స్ అప్రూవ్ చేసేస్తారు, క్యాబ్ అప్రూవల్ వచ్చేసింది. వన్స్ క్యాబ్ అప్రూవల్ వచ్చిందంటే మనము ఇంకా మన చేంజ్ ని ఇంప్లిమెంట్ చేసేసుకోవచ్చు ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ లో. ఓకేనా? నెక్స్ట్ చేంజ్ మేనేజర్. చేంజ్ మేనేజర్ ఏంటంటే డే టు డే యాక్టివిటీస్ చూసుకుంటారు. ప్రాసెస్ ఓనర్ ఓన్స్ అండ్ మెయింటైన్స్ ద చేంజ్ మేనేజ్మెంట్ ప్రాసెస్. ఓకే, చేంజ్ మేనేజర్ ఏమో డే టు డే యాక్టివిటీస్ చూసుకుంటాడు. ప్రాసెస్ ఓనర్ ఏమో డైలీ రెగ్యులర్ గా ఎన్ని చేంజెస్ క్రియేట్ అవుతున్నాయి, సో ఎన్ని ప్రొడక్షన్ మూవ్ అవుతున్నాయి, ఏం చేంజెస్ రిజెక్ట్ అవుతున్నాయి, చేంజ్ మేనేజ్మెంట్ ఏమైనా ప్రొసీజర్స్ చేంజ్ చేయాలా, ఇలాంటివన్నీ ఏమో ప్రాసెస్ ఓనర్ చూసుకుంటాడు. ఓకే, వీళ్ళు పర్సన్స్ ఇన్వాల్వ్ అవుతారు చేంజ్ మేనేజ్మెంట్ లైఫ్ సైకిల్లో. ఓకే, మీకు ఇక్కడ ఏమైనా క్వరీస్ ఉంటే అడగండి, చెప్తాను.
ఏమైనా క్వరీస్ ఉన్నాయండి? No bro, good to go. Okay, fine, perfect. Next, we already seen types of changes: normal, standard, emergency. Okay, so చూడండి మళ్ళీ ఒకసారి చూద్దాం. ఇక్కడ డెఫినేషన్స్ ఇమేజ్ లో డిఫరెంట్ గా ఉన్నాయి, మనం చెప్పుకునే డిఫరెంట్ గా ఉన్నాయి. నార్మల్ చేంజ్, నాన్ ట్రివియల్ చేంజ్ దట్ గోస్ త్రూ ద ఫుల్ చేంజ్ మేనేజ్మెంట్ ప్రాసెస్. ఓకే, నార్మల్ ప్రొసీజర్స్ ను ఫాలో అవుతుంది నార్మల్ చేంజ్. నాన్ ట్రివియల్ చేంజ్ దట్ గోస్ త్రూ ద ఫుల్ చేంజ్ మేనేజ్మెంట్ ప్రాసెస్. ఓకే, స్టాండర్డ్ చేంజ్, low risk, commonly performed change that has been pre-authorized by change management. Okay, standard change అంటే ఏంటంటే రెగ్యులర్లీ, మేబీ వీక్లీ, డైలీ, మంత్లీ, ఇయర్లీ ఏదైతే రెగ్యులర్ గా చేస్తుంటామో సో దాన్ని మనం స్టాండర్డ్ చేంజ్ అంటాము. ఎమర్జెన్సీ చేంజ్, హై ఇంపాక్ట్ చేంజ్ that must be implemented as soon as possible to prevent loss to the business. ఎమర్జెన్సీ చేంజ్ అనేది ఏంటంటే వీలైనంత త్వరగా దాన్ని మనం ఇంప్లిమెంట్ చేయాలి. వీలైనంత త్వరగా చేంజ్, ఈ ఎమర్జెన్సీ చేంజ్ ఇంప్లిమెంట్ చేయడం వల్ల మనం బిజినెస్ యొక్క లాస్ ని మనం కంట్రోల్ చేయగలము. ఓకే, నెక్స్ట్ లైఫ్ సైకిల్ చూడండి. ఇక్కడ 4 phases ఉంటాయి: క్రియేషన్ అండ్ స్కోపింగ్, అప్రూవల్, ఇంప్లిమెంటేషన్ అండ్ క్లోజర్. క్రియేషన్ అండ్ స్కోప్, అప్రూవల్, ఇంప్లిమెంటేషన్, క్లోజర్. చూడండి, క్రియేట్ న్యూ ఆర్ లొకేట్ ఎగ్జిస్టింగ్ చేంజ్ రిక్వెస్ట్, డిఫైన్ స్కోప్, షెడ్యూల్ అండ్ క్లాసిఫై చేంజ్ డీటెయిల్స్. ఓకే, ఇఫ్ రిక్వైర్డ్ క్రియేట్ మాన్యువల్ చేంజ్ టాస్క్ అసైన్ టు ద గ్రూప్ ఆర్ ఇండివిజువల్. క్రియేషన్ అండ్ స్కోపింగ్ ఫేజ్ లో ఏం చేస్తామంటే చేంజ్ రిక్వెస్ట్ క్రియేట్ చేయడము, లేకపోతే ఆల్రెడీ క్రియేట్ చేసిన చేంజ్ రిక్వెస్ట్ కి నావిగేట్ అవడము చేస్తాము. నెక్స్ట్, ఆ చేంజ్ రిక్వెస్ట్ ని క్లాసిఫై చేస్తాము, లైక్ కేటగిరీస్, సబ్ కేటగిరీస్, కాన్ఫిగరేషన్ ఐటమ్ అంతా కరెక్ట్ గానే ఉందా, రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకుంటాము. ఇక్కడ ఏమైనా చేంజ్ టాస్క్ లో అవసరం అయితే క్రియేట్ చేసేస్తాము, ఒక గ్రూప్ గానీ ఇండివిజువల్ పర్సన్ గానీ అసైన్ చేసేస్తాము. వన్స్ చేంజ్ రిక్వెస్ట్ సబ్మిట్ చేసిన తర్వాత ఇమ్మీడియట్ గా మనం అప్రూవల్ కి వెళ్ళాలి. ఓకే, మనము ఎవరికైతే ఈ టికెట్, ఏ గ్రూప్ కి అయితే ఈ టికెట్, ఈ చేంజ్ రిక్వెస్ట్ అసైన్ చేస్తున్నామో ఆ గ్రూప్ యొక్క అప్రూవల్ కావాలి. ఓకే, చేంజ్ మే బి ప్రీ అప్రూవ్, చేంజెస్ మే నీడ్ టు బి మూవ్ త్రూ ఏ సిరీస్ ఆఫ్ రివ్యూస్ అండ్ అప్రూవల్స్. ఓకే, ఇక్కడ టెక్నికల్ అప్రూవల్ కావాలి. మనం ఏ గ్రూప్ కి అయితే చేంజ్ రిక్వెస్ట్ ని అసైన్ చేస్తామో ఆ గ్రూప్ యొక్క అప్రూవల్ కావాలి. వాళ్ళు రివ్యూ చేస్తారు, ఈ చేంజ్ రిక్వెస్ట్ ని రివ్యూ చేసి అంతా పర్ఫెక్ట్ అనుకుంటే అప్రూవ్ చేస్తారు, ఏమన్నా ఉంటే రిజెక్ట్ చేసేస్తారు. ఓకే, నెక్స్ట్ ఇంప్లిమెంటేషన్. చేంజ్ టాస్క్ మే బి క్రియేటెడ్ ఆటోమేటికల్లీ. ఓకే, లైక్ ఇంప్లిమెంటేషన్ స్టేట్ లో ఒకవేళ చేంజ్ టాస్క్లు ఏమైనా అవసరం అయింది అంటే ఆటోమేటిక్ గా క్రియేట్ అవుతాయి, లేకపోతే మనం చేసుకోవాల్సింది ఉంటుంది. కంప్లీట్ అసైన్ టాస్క్. ఓకే, మనకు అసైన్ చేసిన టాస్క్ అన్ని కంప్లీట్ చేసేసుకుంటాం ఇంప్లిమెంటేషన్ స్టేట్ లో. క్లోజర్, కంప్లీట్ పోస్ట్ ఇంప్లిమెంటేషన్ రివ్యూ. PIR స్టాండ్స్ ఫర్ పోస్ట్ ఇంప్లిమెంటేషన్ రివ్యూ. మనము ఈ ఇంప్లిమెంటేషన్ లోనే ఏం చేస్తామంటే ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ లో మన వర్క్ అంతా డిప్లాయ్ చేసేస్తాం అన్నమాట. ఓకే, మనం చేసిన వర్క్ అంతా కూడా డిప్లాయ్ చేస్తాం. అది మేబీ రిజల్యూషన్ కావచ్చు, డెవలప్మెంట్ వర్క్ కావచ్చు, ఎన్హాన్స్మెంట్ వర్క్ కావచ్చు, ఏదైనా కానీ. ఓకే, వన్స్ అది అయిపోయిన తర్వాత రివ్యూ చేసుకుంటాము. ఆ రివ్యూ చేసుకున్న తర్వాత అంతా ఓకే అనుకుంటే మనము చేంజ్ ని క్లోజ్ చేసేస్తాము. ఇది లైఫ్ సైకిల్, చేంజ్ యొక్క లైఫ్ సైకిల్ అన్నమాట. ఓకే, ఇప్పుడు నేను ఒక చేంజ్ రిక్వెస్ట్ క్రియేట్ చేసి చూపిస్తాను మీకు. ఓకే, అందరికీ అర్థమవుతుందండి? ఎవరికైనా ఏమైనా అర్థం అవ్వకపోతే చెప్పండి. క్లాస్ ఏమైనా స్పీడ్ గా ఉన్నట్టు అనిపిస్తుందా మీకు ఎవరికైనా? నిన్న లైక్ కొంచెం స్పీడ్ అయింది అని చెప్పారు క్లాసు, ఈ రోజు ఏమైనా అనిపిస్తుందా? లేదు సార్. ఓకే, పర్ఫెక్ట్. అందరూ సర్వీస్ నౌ ఇన్స్టాన్స్ అయితే క్రియేట్ చేసుకున్నారు కదండి? ఇంకెవరైనా చేయని వాళ్ళు ఉంటే చెప్పండి. సో చూడండి, మీరు చేంజ్ రిక్వెస్ట్ క్రియేట్ చేయడానికి ఇక్కడ చేంజ్ అని టైప్ చేయండి. చేంజ్
ఓకే, చేంజ్ లో క్రియేట్ న్యూ అని ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. నేను కంట్రోల్ మీద క్లిక్ చేస్తాను క్రియేట్ న్యూ మీద, అందుకని న్యూ ట్యాబ్ లో ఓపెన్ అయిపోతుంది. ఓకే, క్రియేట్ న్యూ. సో మోడల్స్ లోకి వెళ్ళండి. నార్మల్ చేంజ్, ఫస్ట్ నార్మల్ చేంజ్ క్రియేట్ చేద్దాము. ఓకే, రెగ్యులర్ గా మనము ఆర్గనైజేషన్ లో క్రియేట్ చేసే చేంజ్ కూడా నార్మల్ చేంజ్ అన్నమాట. ఓకే, ఎస్, నార్మల్ చేంజ్ క్లిక్ చేశాను. నార్మల్ చేంజ్ ఇక్కడ చూడండి, లైక్ చేంజ్ రిక్వెస్ట్ ఏమేమి స్టేట్స్ ఉన్నాయి? న్యూ, అసెస్, ఆథరైజ్, షెడ్యూల్, ఇంప్లిమెంట్, రివ్యూ, క్లోజ్, క్యాన్సిల్. న్యూ, అసెస్, ఆథరైజ్, షెడ్యూల్, ఇంప్లిమెంట్, రివ్యూ, క్లోజ్, క్యాన్సిల్, ఇవి స్టేట్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, ఫస్ట్ చేంజ్ రిక్వెస్ట్ క్రియేట్ చేస్తున్నాను. ఇది వచ్చేసి నార్మల్ చేంజ్. ఓకే, టైప్ వచ్చేసి నార్మల్ చేంజ్. సో ఇక్కడ మ్యాండేటరీ ఫీల్డ్స్ అయితే ఏం లేవు డిఫాల్ట్ ఫంక్షనాలిటీలో, బట్ ఆర్గనైజేషన్ లో మనం యాజ్ పర్ ఆర్గనైజేషన్ రిక్వైర్మెంట్స్ న్యూ ఫీల్డ్స్ కనిపిస్తాయి మీకు. అట్లాగే మ్యాండేటరీ కూడా పెట్టుకుంటాం కొన్ని ఫీల్డ్స్. ఓకే, కోడ్ డిప్లాయ్మెంట్ ప్రోడక్ట్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ కోడ్ డిప్లాయ్మెంట్ ప్రోడక్ట్, కాన్ఫిగరేషన్ ఐటమ్ సంథింగ్ ఏదో తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ సర్వీస్ నౌ రిలేటెడ్ కోడ్ మనం మూవ్ చేస్తున్నాం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, సెలెక్ట్ చేసుకున్నాం. కేటగిరీ అప్లికేషన్ సాఫ్ట్వేర్ అంటున్నాను ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, దీన్ని సాఫ్ట్వేర్ గ్రూప్ కి అసైన్ చేస్తున్నాను. ఓకే, మేబీ సాఫ్ట్వేర్ గ్రూప్ లో కూడా ఎవరో ఒకరికి అసైన్ చేస్తాను, బెత్కి. నెక్స్ట్ చూడండి, ప్లానింగ్, జస్టిఫికేషన్, డిస్క్రిప్షన్, అసలు ఈ చేంజ్ రిక్వెస్ట్ ఎందుకు ఏంటి అనేది. ఓకే, కోడ్ డిప్లాయ్మెంట్ ఆఫ్ సర్వీస్ నౌ. ఓకే, కోడ్ డిప్లాయ్మెంట్ ఆఫ్ సర్వీస్ నౌ అంటున్నాను. జస్టిఫికేషన్, ఇంప్లిమెంటేషన్ ప్లాన్, రిస్క్ అండ్ ఇంపాక్ట్ అనాలిసిస్, బ్యాక్అవుట్ ప్లాన్, టెస్ట్ ప్లాన్. అసలు మీరు ఇది మన ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ లోకి మూవ్ చేయడం వల్ల ఆర్గనైజేషన్ కు ఉండే బెనిఫిట్ ఏంటి, మీరు ఇక్కడ జస్టిఫికేషన్ లో ఇవ్వాలన్నమాట. ఓకే, మీరు ఇది ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ లో ఇంప్లిమెంట్ చేయడం వల్ల మన ఆర్గనైజేషన్ కి వచ్చే బెనిఫిట్ ఏంటి అనేది జస్టిఫికేషన్. అసలు ఇది ఎందుకు మూవ్ చేయాలనుకుంటున్నారు అనేది ఇక్కడ జస్టిఫికేషన్ ఇవ్వాలి. లైక్ ఇంప్లిమెంటేషన్ ప్లాన్, మీరు ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ లో ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నారు, దీన్ని ఏ విధంగా కోడ్ ని డిప్లాయ్ చేస్తున్నారు అనేది మనం ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఓకే, లైక్ రిస్క్ అండ్ ఇంపాక్ట్ అనాలిసిస్. సో ఇప్పుడు ఈ చేంజ్ రిక్వెస్ట్ ని మీరు ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ లో ఇంప్లిమెంట్ చేస్తే ఏమన్నా రిస్క్ ఏమన్నా ఉంటుంది, రిస్క్ కానీ ఏదైనా అదర్ ఫంక్షనాలిటీస్ కానీ అదర్ బిజినెస్ ఆస్పెక్ట్స్ కానీ ఏమన్నా ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉందా అని చెప్పేసి ఇక్కడ అడుగుతున్నారు. చెప్పాలి ఏమన్నా లైక్ రిస్క్ కానీ ఏమన్నా ఇంపాక్ట్ అయ్యేది ఉంటే ఇంపాక్ట్ అవుతుందని, లేదంటే లేదని. ఓకే, నెక్స్ట్ బ్యాక్అవుట్ ప్లాన్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ చేంజ్ రిక్వెస్ట్ ని ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ లో డిప్లాయ్ చేసేసారు. డిప్లాయ్ చేస్తే ఏమైనా ఒకవేళ ప్రాబ్లమ్స్ వచ్చి మీరు మూవ్ చేసిన చేంజెస్ ని మళ్ళీ తీసేయాలి అంటే ఎలా తీసేస్తారు అని చెప్పేసి ఇక్కడ అడుగుతుంది అనమాట. ఓకే, మనం మెన్షన్ చేయాలి. టెస్ట్ ప్లాన్ అంటే ఏంటంటే పోస్ట్ ఇంప్లిమెంటేషన్ రివ్యూ. మీరు ఏ విధంగా టెస్ట్ చేయాలనుకుంటున్నారు ఈ చేంజ్ ని ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ లో అనేది ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, ఎస్. నెక్స్ట్ షెడ్యూల్, మీరు ఏ టైంకి దీన్ని ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ లో ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నారు అని అడుగుతుంది. జనరల్ గా అండి చేంజ్ రిక్వెస్ట్ ఇంప్లిమెంటేషన్ అనేది మోస్ట్లీ లాస్ట్ డే ఆఫ్ వర్కింగ్ డేస్ ఉంటుంది. లాస్ట్ డే లైక్ ఫ్రైడే ఉండొచ్చు, లేకపోతే సాటర్డే సండేస్ ఉండొచ్చు. ఓకే, నాన్ బిజినెస్ అవర్స్ లో ఉంటది ఎప్పుడైనా కానీ చేంజ్ రిక్వెస్ట్ ఇంప్లిమెంటేషన్ అనేది నాన్ బిజినెస్ అవర్స్ లో ఉంటది. ఓకే, ఇట్ మే బి సాటర్డే అండ్ సండే, వీక్ ఆఫ్ లో అయినా ఉండొచ్చు. ఒకవేళ వీక్ డేస్ లోనే చేయాల్సి వస్తే లాస్ట్ డే వర్కింగ్ డేస్ లో లాస్ట్ డే, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రైడే ఉండొచ్చు. ఓకేనా, సో మనము ఏ టైం నుంచి ఏ టైంకి దీన్ని ఇంప్లిమెంట్ చేయాలో షెడ్యూల్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని ఫ్రైడే చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ లైక్ వన్ డే టైం పట్టింది. ఫర్ ఎగ్జాంపుల్ 1 day సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే, సో నెక్స్ట్
కాన్ఫ్లిక్ట్స్ ఇక్కడ ఏం అవసరం లేదు, నోట్స్ ఏం అవసరం లేదు, క్లోజర్ ఇన్ఫర్మేషన్ అనేది జస్ట్ సేవ్ చేసేసేయండి. ఎస్, చేంజ్ రిక్వెస్ట్ ని నేను సేవ్ చేసేసాను. ఎస్, ఇప్పుడు రిక్వెస్ట్ అప్రూవల్ మీదకి వెళ్ళాలి. రిక్వెస్ట్ అప్రూవల్ కి వెళ్ళినప్పుడు యాసెస్ స్టేట్ లోకి చేంజ్ అయిపోతుంది. టెక్నికల్ అప్రూవల్, సాఫ్ట్వేర్ అప్రూవల్ మనకు కావాల్సింది ఉంటుంది అనమాట. ఓకే, సో మీరు ఏమైనా రిస్క్ క్యాలిక్యులేట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ నుంచి రిస్క్ కూడా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. చూడండి, నేను రిస్క్ క్యాలిక్యులేట్ చేస్తున్నాను. రిస్క్ వచ్చేసి 2 ఉందన్నమాట. ఓకే, రిస్క్ రిమైన్స్ అన్చేంజ్డ్ అండ్ ఇంపాక్ట్ హ్యాస్ బీన్ సెట్ టు 2, మీడియం ఉంది. ఓకే, అండ్ ఇక్కడ చూడండి, నేను రిక్వెస్ట్ అప్రూవల్ కి వెళ్ళిపోతున్నాను. సాఫ్ట్వేర్ అప్రూవల్ అడుగుతుంది, లైక్ టెక్నికల్ అప్రూవల్ అన్నాను కదా, అదనమాట. యాసెస్ స్టేట్ లోకి వచ్చేస్తుంది. వెయిట్, అప్రూవల్స్ జనరేట్ అవుతున్నాయి. ఎస్, చూడండి, స్టేట్ వచ్చేసి అసెస్ స్టేట్, లైక్ ఇది సాఫ్ట్వేర్ అప్రూవల్ కి వెళ్ళిపోయింది. సో అప్రూవల్స్, సాఫ్ట్వేర్ గ్రూప్ అప్రూవల్ అనమాట. వీళ్ళు ఉన్నారు, లైక్ బెత్ రివ్యూ చేశాడు ఈ చేంజ్ రిక్వెస్ట్. ఎస్, ఎవ్రీథింగ్ ఈస్ ఫైన్ అన్నాడు, అప్రూవ్ చేసేస్తున్నాడు. వన్స్ లైక్ అప్రూవల్ గ్రూప్ అప్రూవ్ చేస్తే, లైక్ అసైన్మెంట్ గ్రూప్ లో మనం ఏ గ్రూప్ ఇచ్చామో వాళ్ళు అప్రూవ్ చేయాలి. వాళ్ళు రివ్యూ చేసి అప్రూవ్ ఇచ్చిన తర్వాత క్యాబ్ అప్రూవల్ కి వెళ్ళిపోతుంది. క్యాబ్ అప్రూవల్ అంటే ఆథరైజ్ స్టేట్ అనమాట. ఇంక ఇది ఫైనల్ అప్రూవల్ అనమాట. ఈ అప్రూవల్ ఎవరు ఇస్తారా అంటే హైలీ డిజిగ్నేటెడ్ పర్సన్స్ ఇన్ ద ఆర్గనైజేషన్ ఇన్ అవర్ బిజినెస్. మన బిజినెస్ లో ఉన్న హైలీ డిజిగ్నేటెడ్ పర్సన్స్ అని చెప్పొచ్చు. మేబీ ఆర్కిటెక్ట్ కానీ, లేకపోతే ప్రాజెక్ట్ మేనేజర్, ప్రొడక్ట్ ఓనర్, సర్వీస్ ఓనర్, సిఇఓ. ఓకే, వాళ్ళు అనమాట, వాళ్ళు అప్రూవల్ ఇస్తారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, క్యాబ్ లో ఎవరెవరు ఉన్నారు, లైక్ బెర్నార్డ్ లాబీ ఉన్నాడు, జాన్సన్ ఉన్నాడు, రాన్ క్యాటరింగ్ ఉన్నాడు, విల్సన్ ఉన్నాడు. ఓకే, వీళ్ళందరూ ఉన్నారు అనమాట. లైక్ మేబీ బెర్నార్డ్ లాబీ అప్రూవ్ చేస్తున్నాడు, ఇది ఎవ్రీథింగ్ ఈస్ ఫైన్ అన్నాడు, అప్రూవ్ చేసేస్తున్నాడు ఫర్ ఎగ్జాంపుల్. ఎస్, ఇంకా ఈ చేంజ్ మనము చేంజ్ అప్రూవల్ వచ్చేసిందండి. ఈ చేంజ్ రిక్వెస్ట్ అప్రూవల్ వచ్చేసింది. ఇక్కడ మనం షెడ్యూల్ చేసాం కదండి, సమ్ టైం షెడ్యూల్ చేసాం కదా, ఈ టైం వరకు వెయిట్ చేయాలన్నమాట. ఓకే, ఈ టైం పీరియడ్ లోనే మన చేంజ్ ని మనం ఇంప్లిమెంట్ చేసేసుకోవాలి. ఓకే, అర్థమైందా? ఎస్, ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఫ్రైడే వచ్చేసింది టైం. ఓకే, ఈ టైం వచ్చేసింది విండో. దెన్ ఇంకా మన కోడ్ ఏదైతే డిప్లాయ్ చేయాల్సింది ఉందో ఆర్గనైజేషన్ లో, ఇంకా దాన్ని స్టార్ట్ చేసేసేయండి ఇంప్లిమెంట్ చేయడం. ఓకే, లైక్ ఆ కోడ్ ని ప్రొడక్షన్ కి మూవ్ చేయడం స్టార్ట్ చేయాలి. అప్పుడు మనము కోడ్ ప్రొడక్షన్ కి మూవ్ చేస్తున్నప్పుడు ఈ చేంజ్ రిక్వెస్ట్ యొక్క స్టేట్ వచ్చేసి ఇంప్లిమెంట్ లో ఉండాలి. ఓకే, ఎస్, ఫర్ ఎగ్జాంపుల్ మన కోడ్ ని మొత్తాన్ని ప్రొడక్షన్ లోకి ఇంప్లిమెంట్ చేసేసాము. చేసిన తర్వాత రివ్యూ చేయాలి. రివ్యూ, ఓకే, ఎస్, రివ్యూ అంటే టెస్టింగ్ అన్నమాట. లైక్ మనము కోడ్ డిప్లాయ్ చేస్తాం కదా ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ లో, ఆ కోడ్ వర్క్ అవుతుందా లేదా, పర్ఫెక్ట్ గా వర్క్ అవుతుందా లేదా అనేది చెక్ చేసుకోవాలన్నమాట. ఓకే, దాన్ని పోస్ట్ ఇంప్లిమెంటేషన్ రివ్యూ అంటున్నాం. వన్స్ అంతా చెక్ చేసుకున్న తర్వాత మనం ఏంటంటే టికెట్ ని క్లోజ్ చేయాలి. టికెట్ క్లోజ్ చేసినప్పుడు రిజల్యూషన్ నోట్స్, ఈ చేంజ్ సక్సెస్ లేకపోతే సక్సెస్ఫుల్ విత్ సమ్ ఇష్యూసా ఏంటి అనేది ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను. క్లోజ్ నోట్స్ ఏ విధంగా క్లోజ్ చేస్తున్నారు ఏంటి చేంజ్ రిక్వెస్ట్ అని చెప్తుంది. క్లోజ్. ఓకే, ఇది లైక్ నార్మల్ చేంజ్ రిక్వెస్ట్ లైఫ్ సైకిల్ అన్నమాట ఇది. ఓకే, మీకు ఇక్కడ ఏమైనా క్వరీస్ ఉంటే అడగండి, చెప్తాను. అందరికి అర్థమైందండి చేంజ్ రిక్వెస్ట్ మనం ప్రాడ్ లో ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నాం అనేది? ఓకే, పర్ఫెక్ట్. నెక్స్ట్ స్టాండర్డ్ చేంజ్ కి వెళ్ళిపోదాం. స్టాండర్డ్ చేంజ్ ఏ చేంజ్ అయినా కానివ్వండి 4 pages ఉంటాయి. ఈ స్టాండర్డ్ చేంజ్ లో ఫస్ట్ క్రియేషన్ అండ్ స్కోపింగ్. ఇక్కడ యూజ్ స్టాండర్డ్ చేంజ్ టెంప్లెట్ టు క్రియేట్ ఏ చేంజ్. ఇక్కడ మనకి ఏంటంటే స్టాండర్డ్ చేంజ్ రిక్వెస్ట్ క్రియేట్ చేయాలంటే టెంప్లెట్స్ ఉంటాయి అన్నమాట. ఇవి రెగ్యులర్ టాస్క్స్ కూడా మనము టెంప్లెట్స్ క్రియేట్ చేసుకుంటాం అనమాట. ప్రతిసారి డేటా ఎంటర్ చేసే పని లేకుండా ఎప్పుడైతే ఆ టెంప్లెట్ మీద క్లిక్ చేస్తామో ఆటోమేటిక్ గా డేటా మొత్తం ప్రీ పాపులేట్ అయిపోతుంది అనమాట. ఓకే, యూజ్ స్టాండర్డ్ చేంజ్ టెంప్లెట్ టు క్రియేట్ చేంజ్. డిఫైన్ స్కోప్, షెడ్యూల్ అండ్ క్లాసిఫై చేంజ్ డీటెయిల్స్. ఇక్కడ క్లాసిఫై చేసుకోవాలి చేంజ్ డీటెయిల్స్. మనకి ఏమైనా అవసరం ఉంటే చేంజ్ టాస్క్ క్రియేట్ చేసుకోవాలి, లేకపోతే లేదు. అట్లాగే దీన్ని ఒక గ్రూప్, పర్టికులర్ గ్రూప్ కానీ పర్సన్ కానీ అసైన్ చేయాలి. ఓకే, నెక్స్ట్ అప్రూవల్ ఫేస్. ప్రీ అప్రూవ్డ్,
cab approval may be required. Okay, సో ఫస్ట్ లెవెల్ ఆఫ్ అప్రూవల్ ఏదైతే మనము ఇందాక నార్మల్ చేంజ్కి ఇచ్చామో ఆ అప్రూవల్ ఏమీ అవసరం లేదు. అట్లాగే క్యాబ్ అప్రూవల్ కూడా అవసరం ఉండదు. ఒకవేళ అవసరం అయితే ఉంటే ఉండొచ్చు, చెప్పలేము, అది ఆర్గనైజేషన్ బేస్ చేసుకొని ఉంటుంది. ఓకే, ఇక్కడ మరి అప్రూవల్ లేదు అంటున్నాము కదా, మరి ఇది ఎలా అప్రూవల్ అనేది లేకుండా ఎలా? ఈ చేంజ్ స్టాండర్డ్ చేంజ్కి అప్రూవల్ ఉండదు, బట్ మనం టెంప్లెట్ అంటున్నాం కదా, స్టాండర్డ్ చేంజ్ టెంప్లెట్. ఆ స్టాండర్డ్ చేంజ్ టెంప్లెట్ క్రియేట్ చేసేటప్పుడు అప్రూవల్ పంపించాలన్నమాట, అప్పుడు ఉంటుంది అప్రూవల్. ఓకే, స్టాండర్డ్ చేంజ్ టెంప్లెట్ అంటే లైక్ ఎట్లా ఉంటాయండి? ఒకసారి అంటే టైం ఓన్లీనా? అంటే ఈ టైం నుంచి ఈ టైంలో స్టాండర్డ్‌గా లైక్ ఫ్రైడేస్ అలా వస్తాయని చెప్పారు కదా! అది కాదండి మీనింగ్. స్టాండర్డ్ చేంజ్ టెంప్లెట్స్ అంటే ఏంటంటే మనం రెగ్యులర్ గా ఆర్గనైజేషన్ లో పెర్ఫామ్ చేసే వర్క్ అన్నమాట. మనం ఓకే. రెగ్యులర్ గా పెర్ఫామ్ చేసే వర్క్ కి సంబంధించిన చేంజెస్. ప్రతిసారి మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చేంజ్ రిక్వెస్ట్ ఫామ్ ఓపెన్ చేసి అన్ని ఫీల్డ్స్ ఫిల్అప్ చేయాల్సి వచ్చింది కదా, అదే మీరు స్టాండర్డ్ చేంజ్ టెంప్లెట్ తీసుకున్నారనుకోండి, అవన్నీ ఫిల్ చేయాల్సిన అవసరం లేదు, ఆటో పాపులేట్ అయిపోతాయి. ఓకే, ఇప్పుడు చూస్తారు మీరు స్టాండర్డ్ చేంజ్ రిక్వెస్ట్ క్రియేషన్ చూస్తారు. ఓకే, సో అదనమాట. లైక్ బట్ స్టాండర్డ్ చేంజ్ కి అప్రూవల్ ఏమీ అవసరం లేదు, కానీ క్రియేషన్ ఆఫ్ స్టాండర్డ్ చేంజ్ టెంప్లెట్ కి అయితే అప్రూవల్ ఉంటుంది ఖచ్చితంగా. ఓకే, లైక్ ఇంప్లిమెంటేషన్. ఇక్కడ ఇంప్లిమెంటేషన్ లో ఏంటంటే మన టాస్క్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని మూవ్ చేసేస్తాం అన్నమాట ప్రాడ్ కి. తర్వాత పోస్ట్ ఇంప్లిమెంటేషన్ వన్స్ రివ్యూ చేసుకుంటాము అంత పర్ఫెక్ట్ గా ఉందా లేదా అనేది. ఇఫ్ ఎవ్రీథింగ్ ఈస్ ఫైన్, సో మన చేంజెస్ క్లోజ్ చేసేస్తాము. ఓకే, చూడండి ఇప్పుడు నేను స్టాండర్డ్ చేంజ్ క్రియేట్ చేస్తాను. ఒకటి క్రియేట్ న్యూ అంటున్నాను. ఓకే, సో ప్రీ అప్రూవ్డ్ అనేది అయితే ఉందో అది స్టాండర్డ్ చేంజ్ అనమాట. సో ఇవి ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఇవి డిఫాల్ట్ గా ఉన్న స్టాండర్డ్ చేంజెస్ అనమాట. రీప్లేస్ ప్రింటర్ టోనర్, decommission local office domain controller, reboot Windows server, clear BGP session, change VLAN, add network switch to router. Okay, yeah, for example replace printer toner అనే స్టాండర్డ్ చేంజ్ రిక్వెస్ట్ నేను తీసుకుంటున్నాను. చూడండి డేటా మొత్తం ప్రీ పాపులేట్ అయిపోయింది, మీరు ఇంకేం ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు, ప్రతిదీ డేటా వచ్చేసింది. ఓకేనా, అర్థమైందండి? జస్ట్ సబ్మిట్ చేయడమే అన్నమాట ఈ చేంజ్ రిక్వెస్ట్ ని. ఇది ఎవరికి అసైన్ అవ్వాలో కూడా ఇక్కడే చెప్పేశారు చూడండి. ఓకే, ఇక్కడ ఏంటంటే ఇంకా అప్రూవల్స్ ఏమీ ఉండవు అనమాట. ఈ యాసెస్ స్టేట్ ఉండదు, ఆథరైజ్ స్టేట్ ఉండదు, డైరెక్ట్ గా షెడ్యూల్కి వెళ్ళిపోతుంది. షెడ్యూల్ కూడా చూద్దాం ఒకసారి. షెడ్యూల్ మెన్షన్ చేశారా లేకపోతే మనం చేయాల్సి ఉంటుంది. లైక్ నేను ఈ రోజే చేస్తున్నాను ఫర్ ఎగ్జాంపుల్, ఇది లో రిస్క్ కాబట్టి. ఓకే, సేవ్ చేసేస్తున్నాను. మనం ఏంటంటే ఈ చేంజ్ రిక్వెస్ట్ క్రియేట్ చేసిన తర్వాత ఇంకా ఈ షెడ్యూల్ వరకు వెయిట్ చేయాల్సింది ఉంటుంది అనమాట. డైరెక్ట్ గా షెడ్యూల్ మీద క్లిక్ చేసేస్తున్నాము. ఓకే, ఇక్కడ మనము ఇచ్చిన టైం విండో ఏదైతే ఉందో ఆ టైం విండో వరకు వెయిట్ చేయాలి, తర్వాత ఇంప్లిమెంటేషన్ చేసుకుంటాము. ఎప్పుడైతే ఈ చేంజ్ రిక్వెస్ట్ ఇంప్లిమెంటేషన్ స్టేట్ లో ఉంటుందో అప్పుడు మన కోడ్ ప్రాడ్ లోకి డిప్లాయ్ చేస్తాము. వన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత రివ్యూ చేస్తాము. ఓకే, ఎవ్రీథింగ్ ఈస్ ఫైన్ అనుకున్న తర్వాత క్లోజ్ చేసేస్తాం ఈ చేంజ్ రిక్వెస్ట్. క్లోజ్ నోట్స్ మ్యాండేటరీ. ఓకే, క్లోజ్. ఇది స్టాండర్డ్ చేంజ్ రిక్వెస్ట్. స్టాండర్డ్ చేంజ్ రిక్వెస్ట్ లో యాసెస్ అండ్ ఆథరైజ్ స్టేట్స్ అనేవి ఉండవు. ఓకే, యాసెస్ అండ్ ఆథరైజ్ స్టేట్స్ అనేవి ఉండవు అన్నమాట. నెక్స్ట్ ఎమర్జెన్సీ చేంజ్ లైఫ్ సైకిల్ చూద్దాం. చూడండి, క్రియేషన్ అండ్ స్కోప్, అప్రూవల్, ఇంప్లిమెంటేషన్, క్లోజర్. క్రియేషన్ అండ్ స్కోపింగ్ లో లైక్ క్రియేట్ న్యూ ఆర్ లొకేట్ ఎగ్జిస్టింగ్ చేంజ్ రిక్వెస్ట్, డిఫైన్ స్కోప్ అండ్ క్లాసిఫై చేంజ్ డీటెయిల్స్, నో ప్లానింగ్ ఆర్ షెడ్యూల్ రిక్వైర్డ్. ఓకే, అసైన్ టు ఏ గ్రూప్ ఆర్ ఇండివిడ్యువల్. ఇక్కడ టెక్నికల్ అప్రూవల్ ఏం అవసరం ఉండదు, డైరెక్ట్ గా క్యాబ్ అప్రూవల్ ఉంటారు అనమాట. క్యాబ్ లోనే హైలీ డిజిగ్నేటెడ్ పర్సన్స్ ఉంటారన్నమాట. ఈ క్యాబ్ లో అంటే మోస్ట్ హైలీ డిజిగ్నేటెడ్ పర్సన్స్ ఉంటారు. ఓకే, అర్థమైందండి? ఎమర్జెన్సీ చేంజ్ అడ్వైజరీ బోర్డ్. ఈ క్యాబ్ అంటే ఎమర్జెన్సీ చేంజ్ అడ్వైజరీ బోర్డ్ అంటే మోస్ట్లీ హైలీ డిజిగ్నేటెడ్ పర్సన్స్ ఉంటారు. ఇక్కడ మామూలుగా క్యాబ్ లోనే హైలీ డిజిగ్నేటెడ్ పర్సన్స్ ఉంటారు. ఈ క్యాబ్ లో మోస్ట్లీ హైలీ డిజిగ్నేటెడ్ పర్సన్స్, మేబీ ప్రోడక్ట్ ఓనర్ అవ్వచ్చు. ఓకే, నెక్స్ట్ ఇంప్లిమెంటేషన్.
మన చేంజ్ రిక్వెస్ట్ ని ఇంప్లిమెంట్ చేసేస్తాం ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ లో. అట్లాగే క్లోజ్. ఓకే, చేంజ్ రిక్వెస్ట్ ని క్లోజ్ చేసేస్తాం వన్స్ రివ్యూ అయిపోయిన తర్వాత. ఇది ఎమర్జెన్సీ చేంజ్. ఒకసారి ఎమర్జెన్సీ చేంజ్ రిక్వెస్ట్ కూడా క్రియేట్ చేసి చూపిస్తాను. క్రియేట్ ని సో మోడల్స్ లోకి వెళ్తున్నాను. ఎమర్జెన్సీ చేంజ్. సో ఎమర్జెన్సీ చేంజ్ రిక్వెస్ట్ ఇంకా యాజ్ వెల్ వీ హ్యావ్ టు సెండ్ ఆల్ ద డీటెయిల్స్. ఓకే, ఇంకా నేను ఎంటర్ చేయట్లేదండి, సో మీరు చూడండి. సో సేవ్ చేసేస్తాను. రిక్వెస్ట్ అప్రూవల్. సో దీన్ని ఒక పర్టికులర్ గ్రూప్ అసైన్ చేస్తాను. మేబీ సాఫ్ట్వేర్ గ్రూప్ అండ్ మేబీ ఐఎమ్ అసైనింగ్ టు బెత్. సేవ్ చేస్తున్నాను. సో ఎమర్జెన్సీ చేంజ్ లో టెక్నికల్ అప్రూవల్స్ ఏమి ఉండదు, అంటే యాజ్ ఎ స్టేట్ ఏమి ఉండదు, డైరెక్ట్ గా ఆథరైజ్ స్టేట్ అన్నమాట. ఓకే, డైరెక్ట్ గా ఆథరైజ్ స్టేట్ అంటే ఈ క్యాబ్ అప్రూవల్. సో చూడండి, ఈ క్యాబ్ లో ఎవరెవరు ఉన్నారు? లుకీ, రాన్ కెట్లింగ్, హవార్డ్, జాన్సన్, బెర్మాన్ లూబీ వీళ్ళు ఉన్నారు. ఓకే, సో వీళ్ళు చెక్ చేశారు, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అని చెప్పేసి అప్రూవ్ చేసేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ షెడ్యూల్. మనము ఇక్కడ షెడ్యూల్లో టైం మెన్షన్ చేసిన ఆ టైం వరకు వెయిట్ చేయాలి. నేను టికెట్ క్రియేట్ చేసినప్పుడు మర్చిపోయాను, ఇప్పుడు చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మెన్షన్ చేసిన టైం షెడ్యూల్ వరకు మనం వెయిట్ చేయాలి. ఓకే, వన్స్ ఈ టైం పీరియడ్ స్టార్ట్ అయింది అంటే మనం చేంజ్ ని ఇంప్లిమెంట్ చేసుకోవాలి. చూడండి, మనం చేంజ్ ని ఏ చేంజ్ అయినా కానివ్వండి, అది మన చేంజ్ ని ఎప్పుడైతే ప్రొడక్షన్ లో ఇంప్లిమెంట్ చేయడానికి స్టార్ట్ చేస్తామో అప్పుడు యాక్చువల్ స్టార్ట్ డేట్ అనేది ఆటోమేటిక్ గా క్యాప్చర్ అయిపోతుంది. యాక్చువల్ స్టార్ట్ డేట్ అనేది ఆటోమేటిక్ గా పాపులేట్ అయిపోతుంది. లైక్ ఇంటర్వ్యూలో అడిగారు అనమాట ఈ క్వశ్చన్, అందుకని చెప్తున్నాను. ఓకే, వెన్ యాక్చువల్ స్టార్ట్ డేట్ పాపులేట్, ఓకే, వెన్ ద చేంజ్ స్టేట్ మూవ్ టు ఇంప్లిమెంట్, చేంజ్ యొక్క స్టేట్ ఇంప్లిమెంట్ స్టేట్ లోకి మూవ్ అయినప్పుడు ఈ యాక్చువల్ స్టార్ట్ డేట్ అనేది ఆటో పాపులేట్ అయిపోతుంది. ఓకేనా, అర్థమైందండి? ఎస్, ఇక్కడ నేను ఇంప్లిమెంట్ అంటున్నాను డైరెక్ట్ గా. చూడండి, యాక్చువల్ స్టార్ట్ డేట్ అనేది ఆటో పాపులేట్ అయిపోయి ఉంటుంది. ఎస్, సో కిందకి స్క్రోల్ చేయండి, చూడండి పాపులేట్ అయిందా లేదా? ఎస్, పాపులేట్ అయిపోయింది. అట్లాగే ఇప్పుడు మనము మన చేంజెస్ అన్ని కూడా ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ లో ఇంప్లిమెంట్ చేస్తున్నాము. ఓకే, సో ఇప్పుడు ఎప్పుడైతే మన చేంజ్ రిక్వెస్ట్ యొక్క స్టేట్ రివ్యూలోకి వెళ్ళిపోతుందో అప్పుడు యాక్చువల్ ఎండ్ డేట్ అనేది ఆటో పాపులేట్ అవుతుంది. చూడండి, నేను రివ్యూ అంటున్నాను, నాది కోడ్ డిప్లాయ్మెంట్ అయిపోయింది ప్రాడ్ లో. రివ్యూ చేయడానికి రివ్యూ స్టేట్ లోకి వచ్చేస్తాను. చూడండి, యాక్చువల్ ఎండ్ డేట్ అనేది ఆటో పాపులేట్ అయిపోయింది. ఓకేనా, యాక్చువల్ ఎండ్ డేట్ అనేది ఆటో పాపులేట్ అయిపోయింది. సో నేను రివ్యూ చేసుకున్నాను, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అనిపించింది, క్లోజ్ చేసేస్తున్నాను చేంజ్ రిక్వెస్ట్ విత్ క్లోజ్. ఓకే, క్లోజ్. ప్లానింగ్, స్కెడ్యూల్, కాన్ఫ్లిక్ట్ ఇవన్నీ మనమే పెట్టాలండి? అవునండి, మనం అంటే చేంజ్ ఇంప్లిమెంటర్ ఎవరైతే చేంజ్ రిక్వెస్ట్ క్రియేట్ చేస్తారో, ఎవరైతే కోడ్ ని ప్రొడక్షన్ కి డిప్లాయ్ చేస్తున్నారో వాళ్ళు తీసుకోవాలన్నమాట. ఓకే, వీటన్నిటిని వాళ్ళు చేస్తారు. ఓకే, మాక్సిమం లైక్ ఆర్గనైజేషన్స్ లో ఎలా ఉంటది అంటే కోడ్ సమ్ టైమ్స్ మనం డిప్లాయ్ చేస్తాము, సమ్ టైమ్స్ మేబీ మన టీమ్ లీడ్ కానీ ఆర్కిటెక్ట్ కానీ వాళ్ళు డిప్లాయ్ చేస్తారు అనమాట. ఓకే, అది ఆర్గనైజేషన్ సైజ్ బట్టి ఉంటది, లేకపోతే డిపెండ్స్ అపాన్ ద ఆర్గనైజేషన్ ఉంటది అనమాట. ఆ కోడ్ ప్రొడక్షన్ లోకి ఎవరు మూవ్ చేయాలి ఏంటి అనేది. ఓకే, ఏమన్నా కొరీస్ ఉన్నాయండి చేంజ్ లైఫ్ సైకిల్ లో? మనం త్రీ చేంజ్ టైప్స్ యొక్క లైఫ్ సైకిల్ ని చూసాము. ఏమైనా కొరీస్ ఉన్నాయా? ఓకే, నెక్స్ట్ చూడండి, ఎన్ని విధాలుగా ఈ చేంజ్ రిక్వెస్ట్ ని క్రియేట్ చేయొచ్చు. How many ways you can create a change request? Manual creation, like change request నుంచి డైరెక్ట్ గా చేంజ్ క్రియేట్ చేయడం ఇప్పుడు చూసాము. లైక్ ఇన్సిడెంట్ నుంచి చేంజ్ క్రియేట్ చేయొచ్చు, ప్రాబ్లం నుంచి చేంజ్ క్రియేట్ చేయొచ్చు, సర్వీస్ కేటలాగ్ నుంచి చేంజ్ క్రియేట్ చేయొచ్చు, ఇంటిగ్రేషన్ ద్వారా కూడా చేంజ్ రిక్వెస్ట్ ని క్రియేట్ చేయొచ్చు. ఇన్ని విధాలుగా మనము చేంజ్ రిక్వెస్ట్ ని క్రియేట్ చేయొచ్చు. ఓకే,
ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇన్సిడెంట్ నుంచి ఒక చేంజ్ రిక్వెస్ట్ ని క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇది క్లోజ్ చేస్తున్నాను. రండి ఒక ఇన్సిడెంట్ ఓపెన్ చేయండి. ఇన్సిడెంట్ అంటున్నాను. ఓకే, లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కొత్త ఇన్సిడెంట్ క్రియేట్ చేసి చేద్దాం, లేదంటే ఎగ్జిస్టింగ్ ఇన్సిడెంట్ కి రీలొకేట్ అయినా చేయొచ్చు, మీ ఇష్టం అది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ అండి ఇది ఇన్ ప్రోగ్రెస్ లో ఉంది ఈ ఇన్సిడెంట్. ఓకే, ఈ ఇన్సిడెంట్ లోకి వెళ్ళిపోతున్నాను నేను. సో చూడండి, మనం సమ్ టైమ్స్ ఏంటంటే చేంజ్ రిక్వెస్ట్ ని ఇంప్లిమెంట్ చేసేటప్పుడు కూడా మనం ఇన్సిడెంట్ రైట్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఒక్కోసారి. ఓకేనా, లైక్ మీరు చేంజ్ రిక్వెస్ట్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు, ఆ ప్రాసెస్ లో ఏదో ఇష్యూని ఐడెంటిఫై చేశారు, దానికి ఇన్సిడెంట్ రైట్ చేయాల్సింది ఉంటుంది. ఓకేనండి, అట్లా కూడా ఉంటుంది అనమాట. చూడండి, ఇన్సిడెంట్ నుంచి చేంజ్ రిక్వెస్ట్, క్రియేట్ ఏ నార్మల్ చేంజ్, స్టాండర్డ్ చేంజ్, ఎమర్జెన్సీ చేంజ్. మీరు ఏ చేంజ్ ని క్రియేట్ చేయాలనుకుంటున్నారో అది చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇన్సిడెంట్ నుంచి నేను నార్మల్ చేంజ్ రిక్వెస్ట్ ని క్రియేట్ చేయాలనుకుంటున్నాను. ఓకే, ఎస్, ఈ ఇన్సిడెంట్ కూడా పక్క ట్యాబ్ లో ఓపెన్ చేసి ఉంచండి. లైక్ ఇది సేవ్ చేసేస్తున్నాను ఈ చేంజ్ రిక్వెస్ట్. ఇంకా సేవ్ అయిపోయింది కూడా అండి, ఇంకా మనం కొత్తగా చేయాల్సింది ఏం లేదు. ఇంకా రిమైనింగ్ ప్రాసెస్ లైక్ రిక్వెస్ట్ అసైన్ చేస్తాము, దీన్ని రిక్వెస్ట్ అప్రూవల్ అంటాము, ఆ షెడ్యూల్ టైం వరకు వెయిట్ చేస్తాము, ప్రొడక్షన్ ఇంప్లిమెంట్ చేస్తాము, రివ్యూ చేస్తాము, క్లోజ్ చేస్తాము. ఓకే, ఇది నార్మల్ ప్రాసెస్, ఆల్రెడీ చూసారు. ఇట్లా అన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రాబ్లం నుంచి చేంజ్ రిక్వెస్ట్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను. లైక్ మేబీ నేను ఇక్కడ కూడా ఓపెన్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో దానికే వెళ్ళిపోతున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రాబ్లం నుంచి ఒక చేంజ్ రిక్వెస్ట్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ క్లిక్ చేయండి, లోడ్ అవుతుంది, వెయిట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఎమర్జెన్సీ చేంజ్ క్రియేట్ చేస్తున్నాను. మీ ఇష్టం ఏ చేంజ్ అయినా, జస్ట్ చేంజ్ ఎలా క్రియేట్ చేస్తున్నాము ఇన్సిడెంట్ నుంచి ప్రాబ్లం నుంచి అనేది చూస్తున్నాను. ఓకే, ఈ విధంగా మనం చేంజ్ రిక్వెస్ట్ క్రియేట్ చేస్తాం ఇన్సిడెంట్ నుంచి ప్రాబ్లం నుంచి. లైక్ రిక్వెస్ట్ ఫుల్ఫిల్మెంట్ ఆర్ సర్వీస్ కి అట్లా మనం ఇంకా డిస్కషన్ చేసుకోలేదు, తర్వాత చూద్దాము. లైక్ ఇంటిగ్రేషన్స్ అంటే మనం ఆల్రెడీ ఇన్సిడెంట్ అప్పుడు చెప్పుకున్నాం కదండి, వేరే సిస్టమ్ లో ఎక్కడో ఒక టికెట్ క్రియేట్ చేస్తే ఇక్కడ క్రియేట్ అవ్వడం అన్నమాట. ఓకే, దాన్ని ఇంటిగ్రేషన్స్ ద్వారా కూడా చేయొచ్చు. నెక్స్ట్, చేంజ్ మేనేజ్మెంట్ లో ఏమేం రోల్స్ ఉంటాయి? లైక్ ITIL రోల్, ITIL అడ్మిన్ రోల్, చేంజ్ మేనేజర్ రోల్, ఈ రోల్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, ITIL రోల్, ITIL అడ్మిన్ రోల్, చేంజ్ మేనేజర్ రోల్. ఓకే, నెక్స్ట్ ఏమేం స్టేట్స్ ఉంటాయి చేంజ్ రిక్వెస్ట్ లో? న్యూ, అసెస్, ఆథరైజ్, షెడ్యూల్, ఇంప్లిమెంట్, రివ్యూ, క్లోజ్, క్యాన్సిల్, ఈ స్టేట్స్ ఉంటాయి అన్నమాట. ఇంటర్వ్యూలో ఖచ్చితంగా అడుగుతారండి. చేంజ్ రిక్వెస్ట్ స్టేట్స్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, న్యూ, అసెస్, ఆథరైజ్, షెడ్యూల్, ఇంప్లిమెంట్, రివ్యూ, క్లోజ్, క్యాన్సిల్. ఓకే, ఆ నార్మల్ చేంజ్ రిక్వెస్ట్ అయితే ఏమేం స్టేట్స్ ఉంటాయి చూడండి, టిక్ మార్క్ పెట్టున్నాయి కింద. న్యూ, అసెస్, ఆథరైజ్, షెడ్యూల్, ఇంప్లిమెంట్, రివ్యూ, క్లోజ్, క్యాన్సిల్. ఎమర్జెన్సీ చేంజ్ అయితే న్యూ, ఆథరైజ్, షెడ్యూల్, ఇంప్లిమెంట్, రివ్యూ, క్లోజ్, క్యాన్సిల్. స్టాండర్డ్ చేంజ్ అయితే న్యూ, షెడ్యూల్, ఇంప్లిమెంట్, రివ్యూ, క్లోజ్, క్యాన్సిల్, ఈ స్టేట్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, ఎలా గుర్తు పెట్టుకోవాలండి ఇవి? కొన్ని లేవు కదా. నోటెడ్ అయిపోతాయి అన్నమాట. ఇది సింపుల్ గానే ఉందండి, నోటెడ్ అయిపోతాయి మీకు. ఓకే, రెగ్యులర్ గా మీరు లైక్ ప్రాక్టీస్ చేస్తుంటే రెగ్యులర్ గా మీకు నోటెడ్ అయిపోతాయి. ఓకేనా, నెక్స్ట్ ఏమేం టేబుల్స్ ఇన్వాల్వ్ అవుతాయి చేంజ్ రిక్వెస్ట్ లో? టాస్క్ టేబుల్ ఇన్వాల్వ్ అవుతుంది, చేంజ్ రిక్వెస్ట్ ఇన్వాల్వ్ అవుతుంది, చేంజ్ టాస్క్ కూడా ఇన్వాల్వ్ అవుతుంది. ఓకే, ఇక్కడ నార్మల్ గా చేంజ్ రిక్వెస్ట్ క్రియేట్ చేసినప్పుడు చేంజ్ టాస్క్ ఎలా క్రియేట్ చేయాలనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ ఉంటాయి చూడండి చేంజ్ టాస్క్ అని. మీకు తెలుసు కదా చేంజ్ టాస్క్ ఏంటంటే లైక్ 1 or more persons చేంజ్ రిక్వెస్ట్ మీద వర్క్ చేయాలనుకున్నప్పుడు మనం చేంజ్ టాస్క్లు క్రియేట్ చేస్తాం. ఈ విధంగా క్రియేట్ చేస్తాం చేంజ్ టాస్క్లు. ఓకే, షార్ట్ డిస్క్రిప్షన్, లైక్ డిస్క్రిప్షన్ ఎంటర్ చేస్తాను, సబ్మిట్ చేస్తున్నాను. చేంజ్ రిక్వెస్ట్ ఈ విధంగా క్రియేట్ చేస్తాం. ఓకే, సమ్ టైమ్స్ మన ఆర్గనైజేషన్ రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని ఆటోమేటిక్ గా క్రియేట్ అవుతాయి, లేదంటే మాన్యువల్ గా అయినా క్రియేట్ చేస్తాము. లైక్ మనం ఈ చేంజ్ రిక్వెస్ట్ ని క్లోజ్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ చేంజ్ టాస్క్ ని క్లోజ్ చేయాలి. వన్స్ చేంజ్ టాస్క్ క్లోజ్ అయితేనే చేంజ్ రిక్వెస్ట్ క్లోజ్ అవుతుంది. ఓకే అండి, ఓకే ఫైన్. నెక్స్ట్, అసలు చేంజ్ రిక్వెస్ట్ లో ఏమేమి ఫీల్డ్స్ ఉంటాయి? ఓకే, చూడండి, క్యాబ్ అంటే ఏంటంటే చేంజ్ అడ్వైజరీ బోర్డ్. ఈ క్యాబ్ అంటే ఎమర్జెన్సీ చేంజ్ అడ్వైజరీ బోర్డ్.
పిఐఆర్ పోస్ట్ ఇంప్లిమెంటేషన్ రివ్యూ. ఓకే, పిఐఆర్ అంటే పోస్ట్ ఇంప్లిమెంటేషన్ రివ్యూ. చూడండి, మెయిన్ ఫీల్డ్స్ అంతా చేంజ్ రిక్వెస్ట్ ఫామ్, నంబర్, రిక్వెస్టెడ్ బై, కేటగిరీ, సబ్ కేటగిరీ, అసైన్మెంట్ గ్రూప్, అసైన్ టు, స్టేట్, ఇంపాక్ట్, రిస్క్, ప్రయారిటీ, షార్ట్ డిస్క్రిప్షన్, కాన్ఫిగరేషన్ ఐటమ్, టైప్, ఇవన్నమాట. లైక్ చేంజ్ మేనేజ్మెంట్ ఒక యూట్యూబ్ వీడియో ఆల్రెడీ మీకు ITSM డెఫినేషన్స్ చెప్పుకునే రోజే ఇచ్చాను, ఒకసారి మళ్ళీ చూడండి, ఇక్కడ కూడా మెన్షన్ చేశాను. ఓకే, సో నెక్స్ట్ అండి, లైక్ ఇంటర్వ్యూలో ఒక క్వశ్చన్ అడిగారు అనమాట, కాన్ఫ్లిక్ట్ డిటెక్షన్ అని చెప్పేసి అడిగారు అనమాట. లైక్ ఓన్లీ 1 or 2 ఇంటర్వ్యూస్ లో అడిగారు, అందుకని నేను మెన్షన్ చేశాను ఇక్కడ. అంటే కాన్ఫ్లిక్ట్ డిటెక్షన్ అంటే ఏంటంటే అండి, ఫర్ ఎగ్జాంపుల్ అండి, మనం సర్వీస్ నౌ చేంజెస్ ప్రొడక్షన్ లోకి మూవ్ చేయాలనుకుంటున్నాం, అంటే సర్వీస్ నౌ అనే కాన్ఫిగరేషన్ ఐటమ్ కి మూవ్ చేస్తాము. అయితే ఈ కాన్ఫ్లిక్ట్ డిటెక్షన్ అనేది ఏం చేస్తుంది అంటే మీరు కరెక్ట్ కాన్ఫిగరేషన్ ఐటమే సెలెక్ట్ చేసుకున్నారా, లేకపోతే మీరు షెడ్యూల్ చేసుకున్న టైంలో ఏమైనా కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయా, ఇలాంటివన్నీ చెక్ చేస్తుంది అనమాట ఇది. ఓకే, కాన్ఫ్లిక్ట్ డిటెక్షన్ ఐడెంటిఫైస్ potential scheduling conflicts for a change request based upon the configuration item, plan start date, plan end date in the scope for the change. If scheduling conflicts exist, conflict detection also checks any related backout or maintenance schedules and other active change requests to determine the scheduling conflict. Okay, just conflict detection అనేది మనము కరెక్ట్ కాన్ఫిగరేషన్ ఐటమ్ లోనే మూవ్ చేస్తున్నామా, కరెక్ట్ కాన్ఫిగరేషన్ ఐటమ్ కి మన చేంజెస్ అప్లై చేస్తున్నామా లేదా, విత్ ఇన్ ద షెడ్యూల్ విండోలోనే మనము చేస్తున్నామా, ఇదే షెడ్యూల్ టైంలో అదే కాన్ఫిగరేషన్ ఐటమ్ మీద ఏమైనా అదర్ చేంజ్ రిక్వెస్ట్ కాన్ఫ్లిక్ట్ అయ్యే ఛాన్స్ ఉందా, ఒకవేళ ఉంటే మెయింటెనెన్స్ విండో ఏ విధంగా ఉండాలి, లైక్ బ్యాక్అవుట్ ప్లాన్, లైక్ మన చేంజెస్ ని రివర్ట్ చేయడానికి ఎలా ఏంటి అనేది ఇక్కడ డిస్కషన్ ఉంటుంది కాన్ఫ్లిక్ట్ డిటెక్షన్ లో. ఓకే, కాన్ఫ్లిక్ట్ డిటెక్షన్ ఐడెంటిఫైస్ పొటెన్షియల్ షెడ్యూలింగ్ conflicts for a change request based upon the configuration items, planned start date and the planned end date in scope for the change. If a scheduling conflict exists, conflict detection also checks any related backout or maintenance schedules and other active change requests to determine the scheduling conflict. Okay, ఇదన్నమాట కాన్ఫ్లిక్ట్ డిటెక్షన్ డెఫినేషన్. సో యాక్చువల్గా అండి ఒక ఇంటర్వ్యూలోనే అనమాట ఈ డెఫినేషన్స్ కూడా అడిగారు, బట్ నేను చాలా ట్రై చేశాను, మెయింటెనెన్స్ షెడ్యూల్ అంటే ఏంటి, బ్యాక్వర్డ్ షెడ్యూల్ అంటే ఏంటి అనేది. ఈ 2 డెఫినేషన్స్ అయితే నాకు అనిపించలేదు. రిస్క్ అసెస్మెంట్ ఉంటుంది, నేను రాయలేదు, ఒకసారి చూడండి మీరు. ఓకే, చూద్దాం ఒకసారి రిస్క్ అసెస్మెంట్ డెఫినేషన్ అంతా దొరుకుతుంది అని. చేంజ్ మేనేజ్మెంట్ సర్వీస్. Yes. సో చూడండి ఏమంటున్నాడు, there are 2 methods to calculate the risk of a change. The best practice change risk calculator is activated in the base system by default. Change management risk assessment is optional. Okay, exact definition దొరికితే చూద్దాం. So చూడండి, change management risk assessment provides a flexible way to capture information from the end user to calculate the risk of the associated change request. You can define the risk assessment questions, the thresholds and conditions that calculate risk of any change request. Okay, ఇది మెన్షన్ చేసుకుందాం మనం లైక్ రిస్క్ అసెస్మెంట్ డెఫినేషన్ కింద. సేమ్. ఓకే అండి, ఓవరాల్ గా ఇది చేంజ్ మేనేజ్మెంట్ ప్రాసెస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అటెండెన్స్ తీసుకుంటాను. సో స్టార్టింగ్ లో 17 మెంబర్స్ జాయిన్ అయ్యారు, ఒకళ్ళు డ్రాప్ అయిపోయారు. సో నేను స్టార్టింగ్ లో కూడా అటెండెన్స్ తీసుకున్నాను. సో ఐ విల్ ఐడెంటిఫై. లేదు, మేబీ నేను ఫోన్ తో కనెక్ట్ అయ్యాను, అది చిన్నగా కనిపిస్తుంది అని, తర్వాత ల్యాప్టాప్ తో కనెక్ట్ అయ్యాను, అందుకనే మీకు అలా డిఫరెన్స్ వచ్చింది. ఓకే ఫైన్ గ్యాస్, ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక డివైస్ నుంచే కనెక్ట్ అవ్వండి. ఓకే, సో చెప్పండి, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి ఇప్పటి వరకు అయిపోయిన క్లాసెస్ లో. రేపటి క్లాస్ లో వచ్చేసి సర్వీస్ రిక్వెస్ట్ అండ్ ఫుల్ఫిల్మెంట్, నాలెడ్జ్, ఈ 2 కంప్లీట్ చేస్తాను. టైం ఉంటే కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్, అసెట్ మేనేజ్మెంట్ డెఫినేషన్స్, మాక్సిమం
ఈ ఐటీఎస్ఎం పార్ట్ రేపటితో అయిపోతుంది. ఎల్లుండి నుంచి యాక్చువల్ అడ్మినిస్ట్రేషన్ స్టార్ట్ అయిపోతుంది. ఓకే, రేపు అయిపోతుంది ఏది ఐటీఎస్ఎం కంప్లీట్ గా. థియరీ పార్ట్ అన్నమాట. థియరీ పార్ట్ రేపు కంప్లీట్ అయిపోతుంది. లైక్ అడ్మినిస్ట్రేషన్ స్టార్ట్ అయిన తర్వాత థియరీ ప్రాక్టికల్ అట్లా వస్తుంటది అనమాట ఎవ్రీడే. సో చూడండి, ఏమైనా డౌట్స్ ఉన్నాయండి ఇక్కడ? లైక్ నరసింహ, ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నరసింహ, ప్రబలిక, రమ, రంగా, రవీందర్. నో బ్రో, నో. ఓకే ఫైన్ గైస్, మీకు ఒకవేళ డౌట్స్ ఉంటే అడగండి. మ్యాండటరీగా అడగకుండా అయితే అసలు ఉండొద్దు. ఇట్ మే బి లైక్ నేను సమ్ టైమ్స్ ఎండ్ ఆఫ్ ద క్లాస్ లో అడగండి అని చెప్తుంటాను. డిపెండ్స్ అపాన్ మీరు అడిగే డౌట్ ని బట్టి. లైక్ నేను జనరల్ గా ఒక కంటెంట్ చెప్పిన తర్వాత టైం ఇస్తున్నాను, 1 minute or 2 minutes టైం ఇస్తున్నాను. ఏమైనా డౌట్స్ ఉన్నాయని చెప్పి ఆ టైం పీరియడ్ లో అయినా అడగండి. ఓకే, సో రంగా గారు చెప్పండి, ఏం డౌట్స్ ఉన్నాయండి? లేవు సార్, నేను ఇంకా ప్రిపేర్ అవ్వాలి. క్లాస్ అటెండ్ అవ్వలేదు, కంప్లీట్లీ కొన్ని మిస్ అయ్యాయి. ఓకే ఓకే అండి. మనీషా, ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? నర్మదా, ప్రవల్లిక, సైదులు. లైక్ చూడండి, ఇక్కడ కొంతమంది ఏంటంటే ఫ్యూ మెంబర్స్ అసలు ఏమీ రెస్పాండ్ అవ్వట్లేదండి. ప్రతి ఒక్కళ్ళు రెస్పాండ్ అవ్వాలి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగాలి. సో ఎవరైనా ఏదైనా డౌట్స్ అడిగినప్పుడు మీకు దాని గురించి ఏమైనా తెలిస్తే ఇక్కడ మాట్లాడడానికి ట్రై చేయండి. ఓకే, సో మనం అందరం కలిసి గ్రూప్ గా ప్రిపేర్ అయితేనే మనకు సక్సెస్ వీలైనంత త్వరగా ఉంటది. ఓకే, లైక్ ఇండివిజువల్ గా ప్రిపేర్ అయ్యి మనం లెర్న్ చేసుకునే సబ్జెక్ట్ కంటే గ్రూప్ గా మనము లైక్ గ్రూప్ డిస్కషన్ చేసుకుంటే మనకి ఎక్కువ నాలెడ్జ్ గెయిన్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఈ ఐటీఎస్ఎం కూడా సిస్టమ్ అడ్మిన్ లో అంటే లైక్ ఇప్పుడు మీరు సిస్టమ్ అడ్మిన్ స్టార్ట్ చేస్తా అంటున్నారు కదా, ఇది కూడా అడ్మిన్ పార్టే కదా, సిస్టమ్ అడ్మిన్ పార్టే కదా ఐటీఎస్ఎం? లైక్ అడ్మిన్ పార్ట్ అని కాదు, ఓవరాల్ గా సర్వీస్ నౌ మీరు ఏదైనా చేయండి, ఐటీఎస్ఎం ప్రాసెస్ మ్యాండేటరీగా తెలిసి ఉండాలి. ఓకే ఓకే, చేంజ్ మేనేజ్మెంట్, మీరు సర్వీస్ నౌ డెవలపర్ అయినా కానివ్వండి, వేరే మాడ్యూల్ మీద సారీ ప్లీజ్ మ్యూట్ ఎవర్ సెల్ఫ్. ఓకే ఓకే, ఏదైనా కానివ్వండి, ఐటీఎస్ఎం ప్రాసెస్ మ్యాండటరీగా తెలియాలి. డిఫాల్ట్ ప్రాసెస్ అన్నమాట బేసిక్ ఐటీఎస్ఎం అనే సర్వీస్ నౌ లో. ఓకే, ఐటీఎస్ఎం కింద ఆర్ఐటీఎం కానీ చేసుకొని రావండి. అది ఆర్ఐటీఎం మనం రేపటి క్లాస్ లో చెప్పుకుంటాం అనమాట. సర్వీస్ రిక్వెస్ట్ అంటాం అనమాట దాన్ని. ఓకే, రేపటి క్లాస్ లో మనం దాని గురించి చెప్పుకుంటాం. రేపు ఏంటండి? ఈ చేంజ్ టేబుల్ కూడా టాస్క్ నుంచే వచ్చిందండి. అవును, ఐటీఎస్ఎం టేబుల్స్ అన్ని కూడా టాస్క్ టేబుల్ నుంచి ఎక్స్టెండ్ చేసుకున్నాయి. చేంజ్ టేబుల్ కూడా టాస్క్ టేబుల్ నుంచి ఎక్స్టెండ్ చేసుకుంది. చేంజ్ టాస్క్ టేబుల్ కూడా టాస్క్ టేబుల్ నుంచి ఎక్స్టెండ్. ఇంకేమైనా క్వరీస్ ఉన్నాయండి? 10 minutes టైం ఉంది మనకి. సార్ చేంజ్ మేనేజ్మెంట్ అంటే ఇది గ్రూప్ సపరేట్ ఉంటుందా సార్? ప్రాబ్లమ్, ఇన్సిడెంట్ ఇట్లా సపరేట్ ఉన్నట్టు అందరూ ఓవరాల్ గా ఒకరే ఉంటారా? సపరేట్ ఏమి ఉండదండి. ఓకే, సపరేట్ గా చేంజ్ రిక్వెస్ట్ చేంజ్ మేనేజ్మెంట్ సపరేట్ గ్రూప్ అట్లా ఏమి ఉండదు. ఓకే, ఉంటే ప్రాబ్లమ్ కి ఉంటది కానీ చేంజ్ కి ఇన్సిడెంట్ కి సపరేట్ గ్రూప్స్ ఏమి ఉండవు. ఓకే, అదే.